పీసీఓఎస్ చూసుకుంటే ఆడుతూ పాడుతూ పెరిగే పిల్లల్లో చూడమ్మా. ఒక మెనోపాజ్ లోపల ఉమెన్ పడ్డా యూజువల్గా కాళ్ళు ఇరుక్కొట్టుకోరు. మెనోపాజ్ తర్వాత పడితే టప్పాలని ఇరిగిపోతుంది. మెజారిటీ డిసీజెస్కి జెనెటిక్ ఎలిమెంట్ ఉంటుంది. ఉన్నంత మాత్రాన ఫాదర్కి ఉంటే వచ్చేయాలి, మదర్కి ఉంటే వచ్చేయాలి, అట్లా అన్ని డిసీజెస్ ఉండవు. ట్రిగ్గర్ ఉండాలి. దెర్ ఈస్ ఎపిజెనెటిక్స్, అదే ట్రిగ్గర్ ఉండాలి. ప్యూబర్టీ వచ్చిన తర్వాత పేరెంట్స్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? హార్మోన్స్, దాంతో వచ్చే సెక్షువల్ థాట్స్ అవి రియల్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ టైంలో ఆ ఎనర్జీస్ని మనం కరెక్ట్గా ఛానలైజ్ చేయకపోతే దే ఆర్ ఓపెన్ ఫర్ అబ్యూస్ ఫ్రమ్ అవుట్ సైడ్. వెన్ టు ఫ్రీజ్ ఎగ్స్, వెన్ టు మేక్ ద డెసిషన్, ఎంత ఖర్చు అవుతుంది దానికి? వీ కెన్ ఫ్రీజ్ oocytes ఆర్ ఎంబ్రియోస్. ఐ వుడ్ సజెస్ట్ బోత్. ఎందుకని అంటే పెళ్ళిళ్ళు కూడా అంతే ఫ్రెజైల్గా ఉంటున్నాయి. ఎప్పుడు స్ప్లిట్ అవుతారో తెలియదు. అప్పుడు ఒట్టి ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసామంటే ఆ పాపకి మళ్ళీ ఎగ్స్ ఉండదు. మంజుల గారు, మొన్న మనం న్యూస్ పేపర్లో చూసాం, ఫేమస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ బేబీ ఫార్ములా హ్యాస్ షుగర్ యాడెడ్ ఓన్లీ ఫర్ ది ఇండియన్ ఆడియన్స్. మా చిన్నప్పుడు అమూల్ స్ప్రే అని ఒకటి వచ్చేది. ఇట్ వాస్ బ్యాండ్ బికాస్ దెర్ వాస్ స్టీరాయిడ్ ఇన్ ఇట్. ఓ అవునా? యా, ఎవ్రీ అమూల్ బేబీ వాస్ సపోజ్ టు బి ఇట్లా ఫ్యాట్ గా. వి ఆర్ టాకింగ్ అబౌట్ 40 years ago. ఇప్పుడు మళ్ళీ ఈ అన్ని దశల్లో కూడా ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీలో మగవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమి చేస్తే, ఎలా బిహేవ్ చేస్తే అది ఒక సామరస్యమైన ఫ్యామిలీ కింద, సంసార కింద సాగుతూ చెప్పండి. ఇదే కానికి ఆన్సర్ తెలిస్తే వాళ్ళకి కూడా నోబెల్ ప్రైజ్ ఇచ్చేసేయచ్చు. ఎందుకంటే ఆడదాని మాటలకి అర్థాలే వేరులే అని అప్పుడే చెప్పారు. నమస్కారం అందరికీ. మీతో పాటు నేను కూడా నమస్కారం చెప్పాల్సింది పక్కన నా పక్కన ఉన్న వ్యక్తికి ఫస్ట్. మంజుల గారు, నమస్తే మురళి. రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ టేకింగ్ టైమ్ ఫర్ అవర్ షో. ఇట్స్ టోటలీ మై ప్రివిలేజ్ అండ్ మై ఆనర్ టు బి ఆన్ యువర్ షో. సో మేము వీడు అడిగే క్వశ్చన్లకి కొన్ని స్టూపిడ్గా అనిపించవచ్చు, వీడెవడరా ఇట్లాంటి చెత్త క్వశ్చన్లు అడుగుతున్నాడు అనిపించవచ్చు. కానీ మా మనసులో నిజంగా తెలుసుకోవాలని జిజ్ఞాస తప్ప ఇంకా వేరే ఏమి భావన లేదు మాకు. నేను ఒకటి చెప్పనా మురళి, దెర్ ఇస్ నెవర్ ఎ స్టూపిడ్ క్వశ్చన్, ఇట్స్ ఆల్వేస్ స్టూపిడ్ ఆన్సర్స్. మనకు తెలియకపోతే దానికి ఏదో ఆన్సర్ చెప్పేసేసి ఏం క్వశ్చన్ అడుగుతున్నావురా అనొచ్చు, కానీ మనకి తెలియకపోతే అది ఇది అంతే. పర్ఫెక్ట్, మంచిగా స్టార్ట్ చేయించారు నన్ను. ప్రేక్షకులకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది ఒక సైన్స్ బేస్డ్ డిస్కషన్ కాబట్టి మీకు క్వశ్చన్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా కానీ ప్లీజ్ లిమిట్ ఇట్ టు సైన్స్. మీ ఒపీనియన్స్ మీ దగ్గర ఉంచుకోండి. క్వశ్చన్స్ సైంటిఫిక్గా మీరు అడగాలంటే కామెంట్స్లో అడగండి, నో ప్రాబ్లం. విత్ దట్ ఐ వాంట్ టు స్టార్ట్. మంజుల గారు, హూ ఈజ్ డాక్టర్ మంజుల అనగాని? ఓకే, ఇదేదో సినిమాల్లో వాళ్ళు అడిగినట్టు నువ్వు ఎవరు అనే క్వశ్చనా? నిజంగా అలానే అందరికీ మీ స్పెషలైజేషను, ఒక సెలబ్రిటీ డాక్టరు, సినిమా వాళ్ళతో బాగా కనిపిస్తారు, ఇట్లా రకరకాల మీరు బహుశా అపోహలు అనుకోవచ్చు, నిజాలు అనుకోవచ్చు. బట్ మీరు స్క్రాచ్ చేస్తే ఆ సర్ఫేస్ని, హూ రియల్లీ ఈజ్ దిస్ హ్యూమన్ బీయింగ్? ఐ థింక్ ఐఎమ్ ఎ డాక్టర్ ఈజ్ అ పర్ఫెక్ట్ థింగ్. ఎందుకంటే నా ప్యాషన్, ప్రొఫెషన్ అంతా మెడిసినే. సో చిన్నప్పటి నుంచి నా ఒకటే ఏంటి అంటే, వాట్ ఎవర్ గుడ్ ఐ కెన్ డూ ఇఫ్ ఐ కెన్ క్యూర్. సి దట్ ఇంక్విజిటివ్ బ్రెయిన్, ద ఇచ్చింగ్. So if you see me watching movies or anything also, I would prefer to see all this CSI, this courtroom dramas and the police and all, where there's solution. So I think inherently నాకు solutions తెలుసుకోవాలి అనే ఒక ఇచ్చి ఉంటుంది. సో అది మెడిసిన్లో కావచ్చు, రియల్ లైఫ్లో కావచ్చు, ఎవరైనా వచ్చి నాతో మాట్లాడినప్పుడు కావచ్చు. సో ఐ థింక్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మంజుల అన్నగాని ఈజ్ ఒక తెలుగు సినిమాలో చెప్పినట్టు ఒక మదరు, ఒక ఫ్రెండ్, ఒక సిస్టరు, ఒకటి అవన్నీ పక్కన పెట్టేస్తే ఐ థింక్ ఐఎమ్ జస్ట్ వాట్ ఐ యామ్. దట్ ఈస్ సో మిడిల్ క్లాస్ పర్సన్ ట్రయింగ్ టు డూ గుడ్ ఇన్ లైఫ్ అండ్ బీయింగ్ హ్యాపీ ద వే ఐ యామ్ ఇన్ వాట్ ఐ హ్యావ్. మన మనుషుల్లో ఉండే జబ్బులను ముందు అవగాహన చేసుకుని, రైట్, వాటిని డిసైఫర్, మీరు ఇన్వెస్టిగేషన్ చెప్పారు, సిఎస్ఐ అని చెప్పారు, డీప్ డౌన్ రూట్స్లోకి వెళ్ళి క్రాక్ చేసి రైట్ క్యూర్ చేస్తారు. 3-4 స్టెప్లు ఉంటాయి సేమ్ ఇన్వెస్టిగేషన్. అబ్సల్యూట్లీ. ఎందుకంటే కారణం తెలియకపోతే ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వదు. ప్రాబ్లం ఐడెంటిఫికేషన్, ఆ రూట్ కి మనం వెళ్ళకపోతే చాపామా ట్రీట్మెంట్స్ ఈజ్ వాట్ నాట్ ఐ డోంట్ బిలీవ్. అంటే నా ఉద్దేశంలో పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేదే ఉండాలి. అది ఫ్యూచర్ కూడా వెన్ వీ టాక్ అబౌట్ సో మెనీ థింగ్స్, జీనోమ్ థెరపీలు అవన్నీ మాట్లాడుతుంటే కూడా అవన్నీ కూడా టువర్డ్స్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. అంటే ప్రతి మనిషి యూనిక్. మీలో ఉన్న జీన్స్ వేరే ఉంటుంది, నాలో ఉన్న జీన్స్ ఉంటుంది, దానివల్లే మన కలర్ వేరు, మన రంగు వేరు, అన్నీ వేరు. సో ఆ పర్సన్కి ఆ మందు పడుతుందా, ఆ డోసు పడుతుందా, అసలు ఆ వ్యాధి ఆ పర్సన్కి ఎందుకు వచ్చిందితో సహా, అన్లెస్ వీ నో దట్, ప్లస్ ప్రివెన్షన్ గురించి మాట్లాడాలన్నా ఈ పర్టికులర్ వాళ్ళకి వస్తాయి, వీళ్ళకి రావు అనేది కూడా తెలియాలన్నా
మనం ఎప్పుడు కూడా రూట్ కాస్ తెలియాల్సిందే అండ్ పర్సనలైజ్డ్. మీరు చాపమార్ అన్నారు. Hmm. చాపమార్ అంటే మనం మెడికల్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక కేస్ స్టడీ చదివాము, దానికి రిలేట్ చేసుకుని అంతే మక్కి ట్రీట్మెంట్ ఇస్తే నడదని చెప్తున్నారు బేసిక్గా. అంతే. ఎందుకంటే మ్యాథ్స్ ఇస్ డిఫరెంట్, సైన్స్ ఇస్ డిఫరెంట్. మ్యాథ్స్లో A+B=that అని అంటే ఇంకా అది ఎక్కడికి వెళ్ళినా అంతే అది. అవును అవును. కానీ సైన్స్లో వేరు. నేను ఇందాక అన్నట్టుగా ప్రతి హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ యూనిక్ పర్సన్ ఇన్ ఎవ్రీ సెల్యులర్ ఫార్మేషన్. సో అది పని చెయ్యదు. 90% పనిలో పని చేయొచ్చు, ఆ 10%లో పని చేయొద్దు, వాటికి రియాక్షన్ రావచ్చు. బి కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనందరికీ అదేదో బలం వచ్చేస్తుంది ఇది వేసుకుంటా అనుకుంటాం, అవును. దానికి రియాక్షన్ చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సీరియస్లీ. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. సరే మంజుల గారు, మీ పాత క్లినిక్లోనో హాస్పిటల్లోనూ చూశాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ గివింగ్ ఎ మెడిసిన్ బఫ్ ఐ నో ఇట్స్ ఫైబ్రాయిడ్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాన్ని కొద్ది తెలుగులో మీరు మార్చి ఫైబ్రాయిడ్ అంటే ఏంటి, వై డూ దే హ్యాపెన్ టు బీ ఇన్ యుట్రస్ ఆర్ ఓవరీస్ ఆర్ వేర్ ఎవర్ దే ఆర్, అవి ఏ పరిస్థితుల్లో జనరల్గా ఉత్పన్నం అవుతాయి, ఏ వయసులో వస్తాయి, ప్రివెన్షన్ క్యూర్. సో ఇప్పుడు మనం కొద్దిగా డీప్గా మెడికల్గా ఉమెన్ లైఫ్ ఉమెన్ ఫేజెస్లోకి వెళ్దాం. సో బట్ లెట్స్ స్టార్ట్ విత్ ఫైబ్రాయిడ్. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటే మనకి కణితలు చాలా రకాలు ఉంటాయి, క్యాన్సరస్ అండ్ నాన్ క్యాన్సరస్. బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ కణితలు ఏవైతే ఉంటాయో గర్భాశయానికి సంబంధించి దాన్ని మనం ఫైబ్రాయిడ్స్ అంటాం. ఏ వయసులోనే రావచ్చు, 15 ఏళ్లలో చూస్తాం మనం, 60 ఏళ్లలో చూస్తాం మనం, కానీ అప్పుడు కొత్తగా రావు. యూజువల్గా అవి హార్మోన్ డిపెండెంట్. అంటే ఏదైతే హార్మోన్స్ ఉంటాయి బాడీలో, ఉమెన్లో ఉండేది ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, అవి ఎక్కువ ఉన్న టైంలో ఎక్కువగా పెద్దగా అవుతూ ఉంటాయి, ప్రెగ్నెన్సీలో ఇంకా పెద్దగా అవుతూ ఉంటాయి. సో ఇవి ఏంటి అంటే ఈస్ట్రోజన్ డిపెండెంట్ ట్యూమర్స్. అంటే ప్రొజెస్ట్రాన్ లేదా అంటే ఉన్నా అవి సరిగ్గా పని చేయకపోయినా ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది. నా జెనెటిక్ ఎలిమెంట్ ఉందా? ఎస్, మెజారిటీ డిసీజెస్కి జెనెటిక్ ఎలిమెంట్ ఉంటుంది. ఉన్నంత మాత్రాన ఫాదర్కి ఉంటే వచ్చేయాలి, మదర్కి ఉంటే వచ్చేయాలి, అట్లా అన్ని డిసీజెస్ ఉండవు. దెర్ ఈస్ ఎపిజెనెటిక్స్, అదే ట్రిగ్గర్ ఉండాలి, దాన్ని కోఫాక్టర్ అనుకుందాం. ఈ రోజుల్లో ఎందుకు ఎక్కువ చూస్తున్నాం, ఎక్కువ వింటున్నాము అంటే ఒక 4 జరుగుతున్నాయి ఈ మధ్య. దట్ అప్లైస్ టు ఎవ్రీ డిసీజ్ మురళి. 1, పొల్యూషన్. మన మ్యాన్ మేడే, అది చాలా పెరిగిందని అందరం మాట్లాడుకుంటాం. సో దాని గురించి ఎక్కువ వెళ్ళటంలో మీనింగ్ లేదు. కానీ ఈ మ్యాన్ మేడ్ పొల్యూషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే, మెడికల్గా ఏం జరుగుతుంది అంటే ఎండోక్రైన్ డిస్రప్టివ్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఈ డిసీజ్ అంటాం మనం. దాంతో శరీరంలో ఉన్న అన్ని హార్మోన్స్ని అవకతవకలైపోతున్నాయి. అందుకే డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయాం, థైరాయిడ్ ఎక్కువైపోయింది, క్యాన్సర్స్ ఎక్కువైపోయినాయి, ఫైబ్రాయిడ్స్ ఎక్కువైనాయి, పీసీఓఎస్ ఎక్కువైంది, ఎండోమెట్రియోసిస్ ఎక్కువైంది, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఎక్కువైనాయి. ఎనీథింగ్ టు డూ విత్ హార్మోన్స్. సో హార్మోన్స్ ఎండోక్రైన్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది మీరు చెప్పినట్టు. పొల్యూషన్ వల్ల ఎండోక్రైన్ సిస్టమ్ బ్యాలెన్స్ అవుట్ అయిపోతే ఒక హార్మోన్ పెరుగుతుంది, ఇంకో హార్మోన్ తగ్గుతుంది, సరిగా పనిచేయదు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవి ఇన్సైట్ చేస్తున్నాయి. సెకండ్, డయట్. మనందరం లేజీ లైఫ్కి అలవాటు అయిపోయాం. ఈ స్విగ్గీస్కి కానీ ఏమన్నా కావచ్చు, ప్లస్ ఈజీ, రెడీ టు ఈట్. వాటిలో ప్రతి ఇంగ్రీడియంట్ మనము మాట్లాడటానికి బాగుంటుంది, హెల్దీ, ఇది ఇన్ని క్యాలరీసు, ఇవి ఇంత అని మాట్లాడటానికి బాగుంటుంది. కానీ రోజు చేసేటప్పుడు ఇట్స్ నాట్ సో ఈజీ. మనకుండే కెరియర్ బ్యాలెన్సింగ్లో నాట్ ఈజీ. ఒక్కరోజే కదా అని తినేస్తూ ఉంటాం. సో దీంతో ఏమవుతుంది, మనకి ఈ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండే పదార్థాలు, సోయా ఈస్ట్రోజన్ కావచ్చు, ఫ్యాట్ ఉండేది కావచ్చు, ఫ్యాట్ నుంచి కూడా ఈస్ట్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం రిలేటివ్గా మసిల్ కంటెంట్ అండ్ ఫ్యాట్ కంటెంట్ చూసుకుంటే ఉమెన్లో మామూలుగానే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ. ఇది ఇంకా బ్యాలెన్స్ తప్పిపోయినప్పుడు ఈస్ట్రోజన్ ఎక్కువైపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెన్. థర్డ్, ఎక్సర్సైజ్. వాట్ ఎవర్ సెట్ అండ్ జిమ్కి వెళ్ళి చేసే ఉమెన్ శాతం తక్కువ, చాలా తక్కువ. ఇళ్ళలో మనం చాలా ఏమంటాము, భయం కాదు, ఏమంటాము, ఒక ఆత్మన్యూనత భావం. దే డోంట్ వాంట్ టు గో ఇన్ టు పబ్లిక్ అండ్ డూ ఎక్సర్సైజ్. అంటే అందరిలోకి వెళ్ళి చేయాలని ఉండదు. సో ఎంతమంది మనం ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయగలం? వాకింగ్, ఎస్, బట్ వాకింగ్ ఎక్సర్సైజా? కాదు. వాకింగ్, యోగా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, చాలా మంచిది, మన శ్వాసకి, కార్డియాలజీకి అన్నంత బాగుంటుంది. బట్ దీనికి ఎక్సర్సైజ్ కానే కాదు. సో వీ వాంట్ ఎవ్రీ మసిల్ టు కాంట్రాక్ట్. అది ఎలా అవుతుంది? సో నేను అందరికీ ఏం చెప్తానంటే, మీరు ఇంట్లోనే రూమ్ తలుపేసుకుని, మీ అందరికీ ఇష్టమైన యాక్టర్లు ఎవరో ఒకరు ఉంటారు, యంగ్స్టర్స్. అంటే ఈ మధ్య అందరు బాగా చేస్తున్నారు డాన్స్. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే మన రామ్ చరణ్ తేజ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రామ్ కావచ్చు. 4 టపోరీ సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేయండి, వేర్ ఎవ్రీ మసిల్ కంట్రాక్ట్. Fantastic idea. దట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఎవ్రీ ఉమెన్ కెన్ డూ. యు డూ దట్,
హార్మోన్స్ బ్యాలెన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. డాన్స్ చేసేప్పుడు Weight వెయిట్ పెద్ద lose పట్టుకుని అవ్వక్కర్లా. సరిపోద్దండి. కానీ వెయిట్ లూజ్ అవ్వకపోయినా పర్లా, కాంపోజిషన్ మారినప్పుడు ఆటోమేటిక్గా హార్మోన్స్ నార్మల్కి వస్తాయి. అది ఇంపార్టెంట్. సో వెన్ వీ టాక్ టు పీపుల్, నేనేమో అంతంత తగ్గిపోవాలన్నాను. 10% ఆఫ్ యర్ వెయిట్ తగ్గినా ఆర్ ఈవెన్ 5% తగ్గినా చాలు. అంటే 100 కేజీలు ఉన్న వాళ్ళు 5 కేజీలు తగ్గినా హార్మోన్స్ నార్మల్కి వచ్చేస్తాయి. మీరు చెప్పేది ఏంటంటే ఆ ఎగ్జిస్టింగ్ స్టేటస్ కొని మనం మార్చాలి. మార్చాలి. ఫిజికల్ యాక్టివిటీ మీరు ఏది చేసినా ఎంత తగ్గినా కానీ ఒక మైల్డ్ షాక్ ట్రీట్మెంట్ లాగా అయ్యి మన హార్మోన్స్ రీబ్యాలెన్స్ అవుతాం. అండ్ ద థర్డ్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ స్ట్రెస్. మన స్ట్రెస్ వదిలేసి మొగుడు స్ట్రెస్, పిల్లల స్ట్రెస్, వాళ్ళ ఎగ్జామ్ స్ట్రెస్, అందరూ ఐఐటీకి వెళ్ళిపోవాలి, అందరూ మెడిసిన్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా వేరే వాళ్ళు, ఐ నో వన్ ఆఫ్ మై కొలీగ్ వాజ్ సో స్ట్రెస్డ్, పాపము, షీ ఈస్ అ వెరీ ఫేమస్ గైనకాలజిస్ట్, దట్ హర్ సన్ వాంటెడ్ టు గో ఇన్ టు అదర్ ఇండస్ట్రీ అండ్ నాట్ మెడికల్ ఇంటు ది. దెన్ ఆఫ్టర్వర్డ్ షీ అండర్స్టూడ్, వదిలేసింది. హీఈస్ డూయింగ్ వెరీ వెల్, వెరీ 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 వెల్, అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండ్ చక్కగా. సో ఇలాంటి స్ట్రెస్ ఎవ్రీ పేరెంట్ వేసుకుంటుంది. ప్లస్ ఇది ప్రతిదానికి లేని వానికి, అరే నాకు ఏ స్ట్రెస్ లేదే అని కూడా స్ట్రెస్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం తినాలి, ఏం వండాలి, సాయంత్రం ఎక్కడికి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో వెళ్ళాలా, ఇంకా దాని స్ట్రెస్. అండ్ ద ఫోర్త్ థింగ్ విచ్ హస్ ఇంక్రీజ్ ఎ లాట్ ఈజ్ అడిక్షన్స్. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, ఏదన్నా కావచ్చు, మందులన్నా సరే టైంపాస్కి తినేయటం, ఇలా ఎక్కువైపోయాయి. ఈ 4 కో-ఫ్యాక్టర్స్తో ఫైబ్రాయిడ్స్ చాలా ఎక్కువ అవడం చూస్తున్నాం. సో ఇలా ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మనకి ఆల్టర్నేటివ్స్ ఏముంటాయి? ఒట్టి గడ్డలన్నా తీయాలి, లేక అది దేనికైతే డిసీజ్ వచ్చిందో అదన్నా తీసేయాలి. చిన్న వాళ్ళకి, అన్మ్యారీడ్ వాళ్ళకి, ఇంకా ప్రెగ్నెన్సీస్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా తీసుకుంటూ పోలేం కదా యూట్రస్ని. బట్ సర్జరీలో రిస్క్ ఉంటుంది, ఎక్కువ బ్లీడింగ్ అయ్యి ఆన్ టేబుల్ కూడా యూట్రస్ తీయాల్సిన అవసరం రావచ్చు. అంటే మనం లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. సో రైట్ ఫ్రమ్ 1997 వెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీస్, నాకు చాలా ఫైబ్రాయిడ్స్ వచ్చేవి. టిల్ టుడే ఐ హ్యావ్ నెవర్ రిమూవ్డ్ యూట్రస్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫైబ్రాయిడ్. టిల్ టుడే ఇన్ 27 years. మీరు ఆపరేట్ చేసినప్పుడు ఫైబ్రాయిడ్ అంటే ఫైబ్రాయిడే తీస్తాం. అంటే వీ హ్యావ్ దట్ టెక్నిక్స్ విచ్ వీ హ్యావ్ ఇవాల్వ్డ్ ఓవర్ ఇయర్స్. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది. మీరు ఇప్పుడు ఇన్వేజివ్ ప్రొసీజర్ ఇది ఇన్వేజివ్ చేసినా, మినిమల్ ఇన్వేజివ్ చేసినా ఒక్కొక్కసారి బ్లీడింగ్ ఎట్లా అయిపోతుందంటే టు సేవ్ హర్ డాక్టర్స్ హ్యావ్ టు డూ లైఫ్ సేవింగ్. అలాంటివి ఫైబ్రాయిడ్స్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఒకటి కణితలు చాలా చాలా ఉంటాయి. బ్లీడింగ్, ద సప్లై, బ్లడ్ సప్లై ఏదైతే ఉంటే పెద్ద పెద్దగా ఎంత జరిగొడ్డులా ఉండి దే స్టార్ట్ బ్లీడింగ్ కొంచెం ఇదైనా. సెకండ్, ఈ ఫైబ్రాయిడ్ లోపల నుంచి మనకి ఈ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇదైపోతూ ఉంటాయి. సో ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి డిఐసి అంటాం, అంటే డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ అంటారు. తర్వాత ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కడ టచ్ చేసినా బ్లీడింగ్ అయిపోతూ ఉంటారు. దే హ్యావ్ దిస్ హై ఛాన్సెస్. అలాగే ఈ ఫైబ్రాయిడ్ లోపల నుంచి ఏసీఈ అట్లాంటివన్నీ కొన్ని ఎంజైమ్స్ బయటకు వస్తాయి. బీపీ పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఇది తీసేస్తే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి వస్తుంది. పీపుల్ డోంట్ రియలైజ్. నడుము నొప్పి అంటారు. ఈ ఫైబ్రాయిడ్ కెన్ ప్రెస్ ఆన్ ద నర్వ్స్ దేర్. యూరినరీ సిమ్టమ్స్ అంటారు, ప్రెషర్ సిమ్టమ్స్, అవన్నీ కూడా ఆ నర్వ్స్ మీద ఈ ఫైబ్రాయిడ్ ప్రెస్ చేయడం వల్ల టిల్ వి రిమూవ్ దెమ్ ఇట్ వోంట్ కమ్. సో చాలా వేరే సైడ్ కాంప్లికేషన్స్ వస్తాయి. మనం సింప్టమ్స్ ట్రీట్ చేసుకుంటూ పోతాం మనమే. పీపుల్ డోంట్ నో దట్ ఈస్ దే ఆర్ ద సిమ్టమ్స్. వాళ్ళు ఏమనుకుంటారు, అది ఉంది కానీ నాకేం ప్రాబ్లం లేదండి, బ్లీడింగ్ లేదండి. బ్లీడింగ్ ఒక్కటే కాదు, ఇట్ కెన్ బి అ మాస్, ఇట్ కెన్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ, అంటే ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, వచ్చినాక అబార్షన్స్ అవ్వచ్చు. ఇది గైనకలాజికల్ సంబంధించి. బ్లడ్ ప్రెషర్, బ్యాక్ ఏక్, diabetes sometimes because of this hormonal intervening, and pressure on the bladder leading to automatic bladder, damina tugina రావటం, యూరిన్ ఆర్ కంట్రోల్ లేకపోవటం, ఇంకాంటినెన్స్, ఇలాంటివి అన్నీ రావచ్చు. ఒక్కొక్కసారి బ్లాడర్ అబ్స్ట్రక్షన్తో వస్తారు, మా ఎమర్జెన్సీలు చేయాల్సి వస్తుంది. నెగ్లెక్ట్ చేసి యూరిన్ ఆగిపోయి వచ్చేస్తారు, ఇంకా అప్పుడు ఎమర్జెన్సీ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా చాలా విధాలుగా ప్రెసెంట్ అవుతుంది. సో నేను అందరికీ అదే చెప్తాను, ఎసిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ వీ డోంట్ హ్యావ్ టు వరీ, బట్ డాక్టర్ హ్యాస్ టు టెల్ ఇట్ ఈస్ ఎసిమ్టమాటిక్. అది సో ఒక్కసారి వెళ్ళి డాక్టర్ని కలవండి, చూసి అది అంతే ఉంది, ఎవ్రీ 6 months స్కాన్ చేసుకుంటున్నాం, సైజ్ పెరగట్లేదు, నో ప్రాబ్లం, సిమ్టమ్స్ లేవు, అంతే ఉంది. ఎందుకంటే మెనోపాజ్ తర్వాత సైజ్ కొంచెం తగ్గుతుంది, బట్ ఇట్స్ వెరీ బిగ్ ఇన్ సైజ్, 8 months సైజ్, 9 months సైజ్, అంతంత సైజ్, స్టిల్ యూ నెగ్లెక్ట్. ప్లేస్ ఎంత ఉంది అబ్డామెన్లో, దట్ ఈస్ గోయింగ్ టు అబ్స్ట్రక్ట్ అ థింగ్. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్. ఆ కంపార్ట్మెంట్లో అదంతా వచ్చేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అవుతుంది. ఇట్ ప్రెసెస్ ఆన్ ద అదర్ ఆర్గన్స్, యూరెటర్, కిడ్నీస్. సో భయపడాల్సిన అవసరం లేదు, అసలు మీకు అవసరమా లేదో కూడా తెలియాలి, ఫస్ట్ సిమ్టమ్స్ కావా కూడా తెలియాలి మీకు, అవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఇప్పుడు ఈ టాపిక్ తర్వాత అర్థం చేసుకోవాల్సిందంటే ఇది మెడికల్ అడ్వైస్ కాదు,
ఇది సైన్స్, నాలెడ్జ్ షేరింగ్. మీరు వెళ్ళి డైరెక్ట్గా డెసిషన్స్ తీసుకోవద్దు. ప్లీజ్ విజిట్ యువర్ గైనకాలజిస్ట్. కావాలంటే మంజుల్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి, నో ప్రాబ్లం. బట్ మీరు ఈ అర్థం చేసుకొని మీ జీవితంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మెడికల్ అడ్వైస్ ద్వారానే ముందుకు వెళ్ళండి మీరు. అది దీనివల్ల ఉపయోగం మీకు. సో మనం లెట్స్ జంప్ ఓవర్ టు మంజుల్ గారు హార్డ్ కోర్ ఉమెన్ సెంట్రిక్ థింగ్స్ నా. రైట్ ప్యూబర్టీ. రైట్. ప్యూబర్టీ వచ్చిన తర్వాత ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెన్స్ టిపికల్గా పేరెంట్స్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? నాట్ ఓన్లీ హైజీన్, ప్లీజ్ కవర్ Yes. హైజీన్ ఆల్సో. మెన్స్ట్రుయేషన్ హైజీన్ మీద ఎట్లా నేర్పించుకోవాలి మనం పిల్లలకి, మళ్ళీ తర్వాత సేఫ్ సెక్స్ ఎట్లా మాట్లాడుకోవాలి మనం ఇళ్లలో, చాలా వీటి మించి కూడా నాకు కొద్దిగా చెప్పండి. ప్రికాషియస్ ప్యూబర్టీ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే చాలా తొందరగా పిల్లలు ఇప్పుడు మన పిల్లల్ని చూసి చాలా ప్రికాషియస్గా మాట్లాడుతుంది అంటాం. 4 ఏళ్ల పిల్ల 10 ఏళ్ల పిల్లల్లాగా మాట్లాడుతుంటారు. అంటే అది పేరెంట్స్ చూసి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక గొప్ప విషయం. మనం అప్పుడే కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో మనకి గ్రోత్ స్పర్ట్ అనేది ఒక రోజులో వచ్చేది. అవును. ఇట్ టేక్స్ 3-4 years. ఆ 3-4 yearsలో బాడీలో హార్మోన్స్ ఆర్ క్రియేటింగ్ హ్యావక్. సో వాళ్ళకి హార్మోన్స్, దాంతో వచ్చే సెక్షువల్ థాట్స్ అవి రియల్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ టైంలో ఆ ఎనర్జీస్ని మనం కరెక్ట్గా ఛానలైజ్ చేయకపోతే దే ఆర్ ఓపెన్ ఫర్ అబ్యూస్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో పేరెంట్స్ అన్నా చెప్పాలి, లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ చెప్తారు, టీచర్స్ అన్నా చెప్పాలి, ఆర్ ఫ్రెండ్స్ అన్నా. దిస్ ఇస్ ద వే దే గెట్ ఇట్. ఇప్పుడు ఇంటర్నెట్. ఇప్పుడు వీటిలో ఏది సేఫ్ సోర్స్? ఫస్ట్ ఎవరికి మాట్లాడతారు వాళ్ళు? పేరెంట్స్తో. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు, అనవసరమైన ఎందుకు మాట్లాడుతున్నావు, కూర్చో అంటే దే కెనాట్ టాక్. సో ఫియర్ కాంప్లెక్స్ లేకుండా ఎప్పుడైతే ఫ్రెండ్స్ లాగా దే వాంట్ టు నో అన్నప్పుడు కమ్యూనికేషన్ ఉండాలి. ప్లస్ కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్ అయినప్పుడు ఇఫ్ ద మదర్ ఫీల్స్ అన్కంఫర్టబుల్ టాకింగ్ ఆర్ షీ డజంట్ నో, అంటే తనకు తెలియదు, లేదా నేను మాట్లాడలేను నా కూతురుతో ఇవన్నీ, ఆర్ ఫాదర్ ఫీల్స్, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం. ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ. ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు వస్తున్నారు, పేరెంట్స్ కూడా తెస్తున్నారు. వెరీ గుడ్. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ హ్యావ్, అంటే ఈ మధ్యకాలంలో మనం చూసింది. సెకండ్ థింగ్, బ్రెస్ట్ బడ్ కనపడంగానే ఫస్ట్ పిల్లలు, చిన్న పిల్లలు 5-6 ఏళ్ళకు కూడా చెస్ట్ బ్రెస్ట్ బడ్ దగ్గర నొప్పి వస్తుంది అన్నప్పుడు దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఫస్ట్ బ్రెస్ట్ బడ్ డెవలప్మెంట్. అప్పుడు తీసుకొస్తే కూడా మనం చూసుకుని వాళ్ళకి అది మరీ ప్రికాషియస్గా ఉంటాయి. వీ హ్యావ్ టు స్టాప్. లేదంటే 7-8 yearsకి వాళ్ళకి పీరియడ్స్ వచ్చేస్తే కనుక 3 things కెన్ హ్యాపెన్. 1, వాళ్ళ హైట్ కెన్ గెట్ స్టంటెడ్. ఎందుకంటే ఒక్కసారి మనకి ఈస్ట్రోజన్స్ జెనిత్కి వెళ్ళిపోతే లాంగ్ బోన్స్ విల్ స్టాప్ ఫ్యూజింగ్. అంటే వాళ్ళకి ఫ్యూజ్ అయిపోతాయి, లాంగ్ బోన్స్ గ్రో అవ్వవు. సో వాళ్ళు షార్ట్గా అయిపోతారు. అప్పటి వరకు వాళ్ళ క్లాస్లో అందరికన్నా పొడుగు అనిపిస్తారు. బై ద టైమ్ ద గ్రోత్ స్పర్ట్ ఈజ్ ఓవర్, ఇంకా అందరిలో కూడా షార్ట్ అయిపోతారు వాళ్ళు. సో హైట్ ఈజ్ అన్ ఇష్యూ. సెకండ్, వాట్ విల్ హ్యాపెన్ ఈస్ ద కిడ్స్ బికాస్ ఆఫ్ ఫిజికల్ గ్రోత్ వాళ్ళకి మెంటల్గా కాన్షియస్ అయిపోతారు వాళ్ళ బాడీ గురించి. దే కెనాట్ హ్యాండిల్ ఇట్ అన్ దట్ ఏజ్ గ్రూప్. ఆ ఏజ్లో వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. సో చదువులో వెనకబడతారు, వాళ్ళు అన్ని బ్యాక్ బెంచెస్ లాగా అయిపోతారు. ముందుకు వచ్చి ధైర్యంగా ఇంత ముందులాగా ఆడరు. అంటే ఫిజికల్గా చేసేవన్నిటిలోంచి తప్పుకుంటూ ఉంటారు. ఇలా షై అయిపోయి వెళ్ళిపోతారు. థర్డ్ థింగ్, దే ఆర్ ఫిజికలీ గ్రోన్, మెంటలీ దే ఆర్ కిడ్. సో దే ఆర్ subjected to abuse. It can be auto driver, it can be your uncles and all, whatever we hear. So andukani నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే ప్లీజ్ కీప్ ఏ వాచ్ ఆన్ ద ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. ప్లస్ వాళ్ళ భావజాలాన్ని కూడా గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంది. అది మనం చేయలేకపోతే వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ చూసుకుంటారు. ఆల్టర్నేట్ రూట్ కెన్ బి వాళ్ళకి ఫ్రెండ్స్కి ఏం పెద్ద గొప్పగా తెలియదు, ఇంతే తెలుసు, లేదా తప్పు తెలుసు. సో అది నమ్ముతారు. టీచర్ని అడిగే ధైర్యం ఉండదు, యూజువల్గా అడగరు. స్కూల్లో మనకి సైకాలజిస్ట్ ఉంటారు, వాళ్ళని అడిగితే కూడా గుడ్, దే ఆర్ అట్లీస్ట్ చెప్తారు, కౌన్సిలర్స్ చెప్తారు. కానీ వాళ్ళ వరకు వెళ్ళరు కదా. ఇప్పుడు ఇంటర్నెట్ ఈస్ దేర్ ఇన్ ఎ పామ్, ఇన్ ఎ హ్యాండ్, ఫోన్లో. ఇంత చిన్న పిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తున్నాం, దాంట్లో వెళ్ళి చదువుతారు. దాంట్లో ఇన్ఫర్మేషన్ వాస్ట్. ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలుసుకునే జ్ఞానం ఆ ఏజ్లో వాళ్ళకి ఇంటర్ప్రిటేషన్ కష్టం ఉండదు. సో ద సేమ్ థింగ్ ఈజ్ అ double-edged sword. ఇంటర్నెట్ ఈజ్ అ double-edged sword. సో మనం ఎప్పుడు కూడా హ్యూమన్ బీయింగ్గా మనం వి గెట్ అట్రాక్టెడ్ టు సంథింగ్ విచ్ ఇస్ లైక్ ఫుడ్ కూడా విచ్ ఇస్ నాట్ హెల్తీ ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ టేస్టీ. సో సంథింగ్ విచ్ ఇస్ ఈజియర్, సంథింగ్ విచ్ ఇస్ యాక్చువల్లీ మైట్ బి రాంగ్ ఇన్ ద లాంగ్ రన్, బట్ ఆ టైంలో వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. బికాస్ ఐఎమ్ గెటింగ్ సెక్షువల్ అర్జెస్, వాట్ ఈస్ రాంగ్ అనిపిస్తుంది. అది ఇక్కడ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ కాదు, మోరలా ఇమోరలా కూడా కాదు, ఇట్ ఈస్ ఇండివిజువల్. ఇది మన అప్బ్రింగింగ్, మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. సో మనం ఇక్కడ ప్రీస్ట్స్ కాదు, మనం చెప్పేది కాదు. కానీ ఒక సెంటెన్స్ వాట్ యూ టోల్డ్, సేఫ్ సెక్స్, దాట్ ఈజ్ ఇంపార్టెంట్. మన హెల్త్ ఇంపార్టెంట్. సో దాని గురించి వీ నీడ్ టు టాక్ అబౌట్
సేఫ్ సెక్షువల్ హెల్త్. ఎందుకు ఇంపార్టెంట్? ఒకటి ప్రెగ్నెన్సీ, ఒకటి ఇన్ఫెక్షన్స్. జనాలు ఏమనుకుంటారంటే ప్రెగ్నెన్సీ కోసం మాత్రమే అనుకుంటారు. కాదు. Sexually transmitted diseases are a reality. It can be as this thing as chlamydial infection, gonococcal, syphilis, as high as HIV. Yeah. So Life pregnancy threatening. is one thing, and recurrent infections can lead to cervical cancers also. Penile cancers also, boys lo kuda. So ఆ ఏజ్లో నేను ఏ పేరెంట్ నన్ను పాపని తీసుకొచ్చినా ఐ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ఫ్యూ థింగ్స్. వన్ ఇస్ సేఫ్ సెక్స్ లైక్ వి స్పోక్ నౌ. సెకండ్, అసలు మెన్స్ట్రుయేషన్ ఇస్ ఎ నార్మ్, ఎప్పుడైనా రావచ్చు. ఫస్ట్ ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి ఫస్ట్ మనకి వచ్చేది థిలార్కీ అంటాం, అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్. అది వచ్చిన 1 yearలో ప్యూబార్కీ అంటాం, ప్యూబిక్ హెయిర్ వస్తుంది. అది వచ్చిన 1 yearకి మెనార్కీ వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద వే ద సైన్స్ గోస్. సో బ్రెస్ట్ డెవలప్మెంట్ అయిందంటే 2 yearsలో వాళ్ళకి వస్తుంది. అంటే 6 yearsకి ఒక పాపకి బ్రెస్ట్ డెవలప్మెంట్ వచ్చిందంటే 8 yearsకి అమ్మాయికి. 8 years పిల్లలకి ఎంత మానసిక ఇది ఉంటుంది అని అనుకుంటున్నారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ అ డేంజర్ థింగ్. అండ్ దే ఆర్ సో స్కేర్డ్ అట్ 8 years. ఐ గెట్ పీపుల్ ఇప్పటికి కూడా ఆ ఏజ్లో వాళ్ళు అబ్యూజ్ అయిన వాళ్ళు, బికాస్ దే ఆర్ థ్రెటెండ్ బై ద సేమ్ ఇంట్లోపల అంకుల్స్, సో కాల్డ్ అంకుల్. సో వాళ్ళు చెప్పరు బయటకి. 8-9 years కిడ్కి భయం అనేదే ఉంటుంది. చెప్తే మీ నాన్నని చంపేస్తా, మీ నాన్న ఉద్యోగం పోతుంది, ఇలాంటివన్నిటితో. అండ్ వాళ్ళు దాంట్లో నుంచి ఇప్పుడు బయటకు రాక పెళ్ళయి సెక్షువల్ లైఫ్లో వాళ్ళకి ఆ ఫియర్లో ఉండి అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇట్స్ పేరెంట్గా మన డ్యూటీ ఈజ్ టు సేవ్ ద చైల్డ్. మన పాపల్ని, దేశాన్ని ఉద్ధరించిన తర్వాత మన పిల్లలు దే ట్రస్ట్ అస్. సో మనం వాళ్ళని అన్ని విధాలా సేవ్ చేయాలి. అలానే భయంతో బయట ఆడుకోకుండా పంపించడం కాదు. మేక్ దెమ్ బ్రేవ్, మేక్ దెమ్ అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్. ఇఫ్ ఎనీబడి టచెస్ ఎనీథింగ్ ఇన్ పబ్లిక్ యూ షుడ్ టు టెల్ సో దట్ దే విల్ నాట్ రిపీట్ ఇట్. అంటే అందరి మధ్యలో ఏంటి అంకుల్ ఇలా అన్నారు అనగా నెక్స్ట్ టైం అతను ఎవరి మీదన్నా చేయడానికి కూడా భయపడతారు. ఎందుకంటే అందరికీ మనకి ఇండియాలో కావాల్సిన పరువు. దేనికి భయపడరు వాళ్ళు, పరువుకి భయపడతారు. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ మీకు నిజంగా నచ్చితే, ఇంకా కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే మీ క్వశ్చన్స్ అన్నీ అడగండి. అడిగితే మళ్ళీ ఇంకా కొన్ని విషయాలతో మేము మీ ముందుకు వస్తాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మురళీ మాస్టారు. అలాగే నన్ను ఫాలో అవ్వండి. డాక్టర్ మంజుల అనగాని అఫీషియల్ ఇన్స్టా హ్యాండిల్ ప్లస్ మంజుల అనగాని సర్జికల్ సెంటర్, 2 ఇన్స్టా హ్యాండిల్స్లోనూ మీరు ఫాలో అయ్యి చాలా చాలా హెల్త్ పరమైన విషయాల్ని తెలుసుకోవచ్చు. సో ఆ పరువు పోతుంది అనే భయంతో అన్న పిల్లల్ని ముట్టుకోకూడదు, ఆపుతారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు టీచ్ దెమ్. మెన్స్ట్రల్ హైజీన్ ఎప్పుడు ఒకసారి మనం ఈ థిలార్కీ, ప్యూబార్కీ అయిపోయింది, మెనార్కీకి దగ్గరలో ఉన్నారు అనగానే బ్యాగ్లో, స్కూల్ బ్యాగ్లో మెన్స్ట్రల్ ప్యాడ్ పెట్టడము, అది కూడా ఆర్గానిక్ చేసేసి అది ఎలా వాడాలో కూడా రెడీ చేయాలి, ఎలా వాడాలో కూడా నేర్పించాలి. బట్ మీరు ఇప్పుడు ప్యాడ్ అంటున్నారు, ప్యాడ్ ఇస్ ది ఓన్లీ వే ఆర్ is the preferred way? There are ways, but మనకి ఇంకా మైండ్ సెట్ బ్లాక్స్ ఉన్నాయి. See, one thing which is important is when we are talking about ఇందాక డిసీజెస్ గురించి, ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ గురించి, we know plastics is the major pollution. అదే కదా ఎక్కువ. And any sanitary napkin which has plastic inside is nearer to మన అవయవాలకి దగ్గరలో ఉన్నాయి. అంటే మనకి ఈ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేది అక్కడి నుంచి, అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యేది వాటి నుంచి. సో వీ షుడ్ అవాయిడ్ ప్లాస్టిక్స్ ఉన్న శానిటరీ నాప్కిన్స్. చెప్పినా కష్టం, ఎందుకంటే అది చీపర్ ఆల్టర్నేటివ్. కానీ ఏది చీపర్, ఏది కాస్ట్లీ? డిసీజెస్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్. సో అది మన ముందు మైండ్ సెట్లోకి వెళ్ళాలి. సెకండ్, ఎస్, బ్యాంబూ షూట్, న్యాచురల్ ఫైబర్, కాటన్ రేయన్, ఇవన్నీ దొరుకుతాయి. ఓకే. ట్యాంపాన్స్ మేము డాక్టర్స్గా మనకి ట్యాంపాన్స్ని ఎక్కువ ఎంకరేజ్ ఎందుకు చేయమంటే అది వదిలేసి మర్చిపోతుంటారు. అప్పుడు మనకి ఇన్ఫెక్షన్ రేట్స్ వెస్టర్న్ కంట్రీస్ లో బాగా పాపులర్ అనుకున్నాను, అక్కడే పాపులర్. ఎందుకంటే ఇట్స్ ఈజీ టు వేర్ దట్ స్విమ్మింగ్ క్లోత్స్ అండ్ గోయింగ్ అనేసి. కానీ మర్చిపోయి స్టాఫిలోకాకల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అవన్నీ కష్టం. గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం, తీయాలి అనేది. నెక్స్ట్, మెన్స్ట్రల్ కప్స్. మన వాళ్ళకి బాగా అపోహలు ఉంటాయి మెన్స్ట్రల్ కప్స్ గురించి. ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, సేఫెస్ట్, ఈజియెస్ట్, ఈజీ టు క్యారీ, బాడీకి రియాక్షన్ లేకుండా ఇనర్ట్ మెటీరియల్ సిలికాన్తో, ఆ కప్పు సైజెస్ డిఫరెంట్ ఏజ్ని బట్టి ఉండి ఈజీ టు వాష్ అండ్ పుట్ ఇట్ బ్యాక్ అనేది చాలా ఈజీ. మనకి టూత్ బ్రష్ ఎలా వాడతామో అలా వాడుకోవచ్చు, అట్లాగా అనమాట. కానీ మనకి మళ్ళీ ఇందాక మనందరం ఈ మైండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్ గురించి మాట్లాడాలి. వాళ్ళందరికీ ఒకటి ఏంటంటే అది పెట్టేసుకుంటే ఏదో మనం ఆ హైమన్ని చింపేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. హైమన్ ఈజ్ అన్ ఇలాస్టిక్ ఆర్గన్ విచ్ గోస్ ఇన్సైడ్. మనం పెడితే అది బయట ఉండదు, 1/3 2/3 మధ్యలో ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు ఇప్పుడు రోజుల్లో ఆడే ఆటలతో అది ఆటోమేటిక్గా గాన్, అది అర్థం చేసుకోవాలి. కానీ అది
మనం ఏమి చేయలేము, అది కల్చరల్ ఇష్యూస్ ఉంటాయి. సో బెటర్ టు యూస్ శానిటరీ నాప్కిన్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ ప్లాస్టిక్స్ దాన్ నాట్ యూజింగ్ దట్ వన్. అది సో మన బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ మెన్స్ట్రల్ కప్. సెకండ్ విల్ బి ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్. సో ఇవి మెన్స్ట్రల్ హైజీన్గా మనం చెప్తామన్నమాట పిల్లలకి. దెన్ వీ ఆల్సో టాక్ అబౌట్ వ్యాక్సినేషన్ అట్ దట్ ఏజ్ గ్రూప్ వెన్ దే కమ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడల్ట్ వ్యాక్సినేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ దట్ ఏజ్ గ్రూప్. అడల్ట్ వ్యాక్సినేషన్ ఈ టీడాప్ టీటీ ఏదైతే ఉందో ఎవ్రీ 5 years కంటిన్యూ చేయాలి, అదొకటి ఇంపార్టెంట్. ఓకే, దెన్ ఫ్లూ వ్యాక్సిన్స్ ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి మనకి ఫ్లూ అనేది. సో ఇయర్లీ 1 ఫ్లూ వ్యాక్సిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు న్యూమోకాకల్ వ్యాక్సిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవి మిగతాయి కూడా కొన్ని వస్తుంటాయి పోతుంటాయి, కానీ చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఫర్ ఆల్ ద టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ ఎవ్రీ ఉమెన్ అండ్ మ్యాన్ అవుట్ దేర్ ఈజ్ హెచ్పివి వ్యాక్సిన్. ఎందుకని అంటే మురళి మనకి ఎన్నో క్యాన్సర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా స్టాటిస్టిక్స్లో స్టాగరింగ్ ఫిగర్ ఈజ్ 17 to 18% ఆర్ హ్యావింగ్ క్యాన్సర్స్. అంటే ప్రతి 100 మన చుట్టూనే మన ఈ అపార్ట్మెంట్లో ఒక 300 మంది ఉంటారు. అంటే దాంట్లో ఒక 100 మంది దాకా, 100 మంది కాకపోయినా ఒక 60 మంది దాకా క్యాన్సర్స్ ఉన్నాయి. వచ్చి ట్రీట్ అయినా ఉండాలి, ఏదైనా ఉండాలి, అలా స్టాటిస్టిక్స్ ఉన్నాయి మనకి. మీరు హెచ్పివి గురించి చెప్పండి. హెచ్పివి వ్యాక్సిన్ సో అన్నారు కదా. నేను ఎందుకు ఈ క్యాన్సర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఏ క్యాన్సర్కి మనకి క్యూర్ అని మాట అంటే ప్రివెంట్ చేసేస్తామని మాట్లాడడం. కొన్ని క్యాన్సర్స్ విచ్ ఆర్ కాస్డ్ బై హెచ్పి, అంటే నేను ఇందాక చెప్పాను, మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాం. కాజ్ తెలిస్తే ట్రీట్మెంట్ చేయడం ఈజీ. ఇప్పుడు క్లియర్గా మనకి తెలిసిన కాజ్ ఏంటంటే హెచ్పివి కెన్ కాజ్ సమ్ క్యాన్సర్స్. దానికి పాపం నోబెల్ లారియట్ కూడా వచ్చింది, నోబెల్ కనుక్కున్నందుకు. సో వెన్ వీ నో హెచ్పివి కెన్ కాజ్ క్యాన్సర్స్, ఏ క్యాన్సర్స్? సర్వైకల్ క్యాన్సర్స్, వెజైనల్ క్యాన్సర్స్, వల్వల్ క్యాన్సర్స్, స్పినైల్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, లారింజల్ క్యాన్సర్స్, వాట్స్, ఈ అన్ని అండ్ ఏనల్ క్యాన్సర్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. సో ఈ అన్నిటినీ హెచ్పివి కాజ్ చేస్తుంది. చేసినప్పుడు వెన్ వీ నో ద కాజ్ సో ఈజీ టు ప్రివెంట్. సో హెచ్పివి వ్యాక్సిన్ వచ్చింది. 10 to 12 yearsలో ఇస్తే 100% మనకి ఇంకా ప్రివెన్షన్ వస్తుంది. ఎందుకంటే ఆ ఏజ్లో మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ బాడీలో చాలా ఎక్కువ ఉంటుంది. సో మన చాలా మంది వచ్చి అడుగుతారు 10 to 12 ఎందుకు ఇస్తున్నారు? ఇట్ ఈస్ బికాస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. మన చిన్న పిల్లలకి పోలియో ఇస్తున్నాం, టీటాప్ ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం. ఆ ఏజ్లో ఎవరైనా అడిగారు ఆ క్వశ్చన్లని, టీటీ ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు చిన్న పిల్లలకి? మా పిల్లలు నడవని కూడా నడవట్లేదు, వెళ్ళి కొట్టుకొని కూడా కొట్టుకోరు అని. బికాస్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్ మ్యాక్సిమమ్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. సో ఆ ఏజ్లో ఇస్తే 2 doses సరిపోతుంది, 0 and 6. అంటే ఫస్ట్ డోస్ 6 months of second dose. There are lots of trials which are being done where we can give 1 dose సరిపోతుందా అంటే. సో దిస్ పోస్ట్ లైసెన్షియల్ ట్రయల్ ఏదైతే వరల్డ్ వైడ్ ఉందో, వీ వర్ పార్ట్ ఆఫ్ దట్ ట్రయల్ ఇన్ ద వరల్డ్. ఇండియా నుంచి వీ హ్యావ్ లాట్ ఆఫ్ పబ్లికేషన్స్ మంజులాన గారు అబౌట్ దిస్ హెచ్పివి వ్యాక్సిన్ అనమాట. సో ఆ తర్వాత ఏజ్లో ఇస్తే టిల్ 45 years 0 to 6, అంటే ఈరోజు ఇస్తే 2 months, 2 months తర్వాత మళ్ళీ 4 monthsకి. దిస్ ఇస్ ద వే వి గివ్ ఇట్. ఇది ఎందుకు 45 కొలబద్దన అంటే ఎనీ ఇన్ఫెక్షన్ చేసినంత మాత్రం ఓవర్ నైట్గా ఒక్క రోజులో క్యాన్సర్ అవ్వదు. ఇట్ టేక్స్ 10 years, 10 to 15 years. లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ ఒక 60 years, అంతవరకు మనం సేవ్ చేస్తే చాలు అనుకునేవాళ్ళం. ఇప్పుడు మనం 75, 80 వరకు కూడా ఇస్తున్నాం. సెకండ్ పాయింట్ ఏమైంది అంటే హూ ఈస్ పేయింగ్ ఫర్ దట్ వ్యాక్సిన్? చాలా కంట్రీస్లో గవర్నమెంట్ పేస్ ఇట్. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా సోషల్ సిస్టమ్ బాగుంది, వాళ్ళకి అట్లాగా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తోల్మూల్కేబుల్ ఇంతమందికి ఇస్తే ఎంతమంది క్యాన్సర్స్ని ప్రివెంట్ చేస్తున్నాం. దీంతో 45కి కట్ ఆఫ్ పెట్టారు. ఓకే, డజన్ మీన్ 45తో ఆపేయాలి అని లేదు. ఇప్పుడు ఇండియాలో బికాస్ మనం పే చేయాలి వ్యాక్సిన్కి, అంటే నేను ఇచ్చుకుంటున్నాను. సంబడి నాకు తెలిసిన వాళ్ళు వచ్చినారు, ఐఎమ్ 50, కెన్ ఐ టేక్ ద వ్యాక్సిన్? ఎస్ యూ కెన్ టేక్. అండర్స్టూడ్ కదా నేను చెప్పిన పాయింట్? సో 45తో ఆపేయాలా, తర్వాత తీసుకోకూడదా అంటే అలా ఏమీ లేదు. ఎనీబడి ఫ్రమ్ 10 years. మీరు ఇమ్యూన్ కాంప్రమైజ్ కాకపోతే ఎప్పుడు తీసుకున్నా పర్లేదు మీకు అని చెప్తున్నారు. అండ్ ఈవెన్ కాంప్రమైజ్ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది వైరస్ కాదు, వైరల్ లైక్ పార్టికల్తో తయారు చేసింది, విఎల్పి అంటాం. సో ద వ్యాక్సిన్స్లో టైప్స్ ఉంటాయి కదా, దిస్ డస్ నాట్ హ్యావ్ వైరస్ అట్ ఆల్. కోవిడ్ తర్వాత నేర్చుకున్నాం, చాలా నేర్చుకున్నారు అందరూ. సో లైవ్ అటెన్యూయేటెడ్, డెడ్ వ్యాక్సిన్, వైరల్ లైక్ పార్టికల్, వైరస్ సంబంధం, వైరస్ లైక్ పార్టికల్ తయారు చేసి దానికి అగేన్స్ట్ గా ఫైర్ చేశారు. 100% సేఫ్, నో ఏమీ ప్రాబ్లం రాదు. కొంచెం ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఇంజెక్షన్ పెయిన్ ఉంటుంది అంతే, ఆ ఏరియాలో రెడ్ అవుతుంది, అంతకన్నా ఏమీ లేదు. సో వీ డిడ్ ద పోస్ట్ లైసెన్షియర్ స్టడీ ఆల్సో ఇన్ ఇండియా ఇన్ అవర్ థింగ్ విత్ పేషెంట్స్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎలా రెస్పాండ్ అవుతారని. పర్ఫెక్ట్, అబ్సల్యూట్లీ. So let's move on to the next phase, Dr. Yes. And we'll break it down, and this is probably the most important complex part of a woman's life.
మెటర్నిటీ. యాస్ చాలా. సో కాన్సెప్షన్ దగ్గర నుంచి కేర్, డెలివరీ, పోస్ట్మార్టం, ఇట్లా 4-5 ముక్కల కింద విశదంగా చెప్పండి మాకు. అండ్ Definitely. కాన్సెప్షన్లో మీరు ఐవీఎఫ్ కూడా కవర్ చేయండి. డెఫినెట్లీ. సో 4-5 అన్నావు కదా, 5 చేసేద్దాం. ఒకటి ప్రీ కన్సెప్షన్, ప్రీ కాన్సెప్షన్, ఒకటి పోస్ట్ డెలివరీ, Ah. ప్రెగ్నెన్సీ 9 months ని 3 నెలలు ట్రైమెస్టర్స్ కింద. ట్రైమిస్టర్ కూడా చేశారు. సో ప్రీ కన్సెప్షన్ చాలా మంది మాకు ఈ మధ్య ఎక్కువ చూస్తుంది ఏంటంటే రాకుండా ఇన్ఫర్టిలిటీ ఎక్కువైపోయింది, ప్లస్ లేట్ మ్యారేజెస్ వల్ల మా బయోలాజికల్ క్లాక్ ఎలా ఉంది, మేము ఇప్పుడిప్పుడే కనద్దు అనుకుంటున్నాము అని. ఇవన్నీ కరెక్ట్. ఐఎమ్ టోటలీ విత్ ద పేషెంట్. ఎందుకంటే చాయిస్ షుడ్ బీ విత్ ద పేషెంట్. ఆమె ఎప్పుడు కనాలంటే అప్పుడు కనాలి. మనం అన్వాంటెడ్ చైల్డ్ని ఇచ్చి ఆ చైల్డ్ అబ్యూసు వాళ్ళని మళ్ళీ ఇదిగా తయారు చేయాల్సిన అవసరం లేదు. కానీ వాటికి ఆప్షన్ ఇవ్వాల్సిన అవసరం నాకు. అంటే పాప ఎస్, ఫ్యాక్ట్స్ ఏంటంటే 35 తర్వాత డెఫినెట్గా బయోలాజికల్ క్లాక్ తగ్గుతుంది, ఫ్యాక్ట్. ద హెల్దియర్ బేబీ ఈజ్ వెన్ యు ఆర్ లెస్ దెన్ 30 years, ఫ్యాక్ట్. ఇప్పుడు రోజుల్లో కెరియర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ద మన రెగ్యులర్ ఫ్యామిలీ లైఫ్, అది కూడా ఫ్యాక్టే. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ని పెట్టుకుని మనం ఏమేమి ఆప్షన్స్ ఇవ్వగలము అంటే నేను అదే చెప్తాను అనమాట. ఇఫ్ యూ సెకండ్, ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే లేట్ మ్యారేజెస్. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే దే బోత్ హార్డ్లీ హ్యావ్ టైమ్ ఫర్ ఈచ్ అదర్, బట్ దే హ్యావ్ టైమ్ ఫర్ పార్టీస్ అండ్ హ్యావింగ్ గోయింగ్ అవుట్. సో ఇవన్నీ కూడా ఫ్యాక్ట్సే. వీటన్నిటిని గుర్తుపెట్టుకుని వెన్ దే కమ్ టు అస్ ఫర్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్, మీరు ఎప్పుడు కావాలనుకుంటున్నారు ఈజ్ టోటలీ యువర్ చాయిస్. అది మారచ్చు. ఇప్పుడు 6 months అనుకోవచ్చు, తర్వాత మళ్ళీ ఇంకో 1 year అనుకోవచ్చు. బెస్ట్ ఈజ్ టు ఫ్రీజ్ ఇఫ్ యు ఆర్ నాట్ మ్యారీడ్ యువర్ oocytes. వాటిని మనకు అందరికీ ఇప్పుడు క్రయోజెనిక్స్ అన్నీ తెలుసు, ఇలా ఫ్రీజ్ చేసేయచ్చు, సినిమాలు చూసేసి మనం ఇలా వచ్చేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు థా చేసుకోవచ్చు అనే నాలెడ్జ్ అందరికీ ఉంది. సో వీ కెన్ ఫ్రీజ్ oocytes ఆర్ ఇఫ్ ద హస్బెండ్ ఈస్ దేర్ ఎంబ్రియోస్. ఐ వుడ్ సజెస్ట్ బోత్. ఎందుకని అంటే పెళ్ళిళ్ళు కూడా అంతే ఫ్రెజల్గా ఉంటున్నాయి. ఎప్పుడు స్ప్లిట్ అవుతారో తెలియదు. అప్పుడు ఒట్టి ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసామంటే ఆ పాపకి మళ్ళీ ఎగ్స్ ఉండవు తర్వాత. షీఈ్ ఆల్రెడీ 36, 37 అంటే. సో నేను డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే కొన్ని ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోమా, కొన్ని ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకో. యువర్ ఎగ్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఇఫ్ ద సేమ్ హస్బెండ్ ఈస్ దేర్ దెన్ యూ కెన్, ద స్పర్మ్ ఈజ్ ఆల్వేస్ కమింగ్ ఎన్ ఎనీ టైమ్. సో మెన్లో మనకు అంత లేకపోయినా ఉమెన్లో బయోలాజికల్ క్లాక్ టికింగ్ అనేది ఫ్యాక్ట్. సో ప్రీ కన్సెప్షన్ డాక్టర్లో వీ టాక్ అబౌట్ దట్. సెకండ్ థింగ్ వీ టాక్ ఈస్ ఇఫ్ తొందరగా వెళ్ళాలి అనుకుంటే ఫోలిక్ యాసిడ్, మల్టీవైటమిన్, ప్రీనేటల్స్ ఇచ్చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే కనుక అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూడా కొంచెం ఇవాల్యుయేట్ చేసి సింపుల్ ట్రీట్మెంట్స్తో ప్రెగ్నెన్సీ రావడానికి చూసుకోవాలి. మేజర్ పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఐవీఎఫ్కి ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది? రెగ్యులర్ ట్రీట్మెంట్స్ ట్రై చేసి ఏమి లేకపోయినా కూడా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్నా కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కోసారి కారణం లేదంటున్నారు, మేము ఎందుకు వెళ్ళాలండి అని అడుగుతారు. ఏవి లేకపోయినా కొన్ని మనకు తెలియవు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు. సో అట్లానే మనకి ఆటో ఇమ్యూన్ ఉండొచ్చు, అవి మనకి అన్ని టెస్టులు అంతే. ఫర్టిలైజ్ అయిన తర్వాత కూడా కూర్చోకపోవచ్చు, నైడేషన్ అవ్వకపోవచ్చు, చాలా రిస్క్. బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, కూర్చుంటూ బయటకు వెళ్ళిపోయి ఉండొచ్చు, ఏమీ చెప్పలేము మనం. ట్యూబ్ చూడటానికి బాగుండొచ్చు, ఫంక్షనల్లీ బాగా పనిచేయకపోవచ్చు. స్పర్మ్లో కూడా యాంటీబాడీస్ ఉండొచ్చు. సో ఇలా చాలా ఉంటాయి. సో అలాంటప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ చాలా 1 year ట్రీట్మెంట్ అయిపోయింది, అవ్వట్లేదు, గో ఫర్ ఐవీఎఫ్. ట్యూబ్స్ బాగాలేదు, గో ఫర్ ఐవీఎఫ్. ఓవేరియన్ రిజర్వ్ చాలా తగ్గింది, గో ఫర్ ఐవీఎఫ్. అట్లా. అంతేగాని ఏది ప్రాబ్లం లేకుండా ఇవాల్యుయేట్ కూడా చేయకుండా డాక్టర్ గారు మా ఆయనకి టైం దొరకట్లేదండి, ఒక ఐవీఎఫ్తో ప్రెగ్నెన్సీ ఇచ్చేయండి, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటే అదేదో షాప్లో దొరుకుతున్నట్టుగా, దాట్ ఈస్ ద రాంగ్ థింగ్ టు డూ. మనం ఒక పక్కన ఎట్లాగా అన్నెసెసరీ సిజేరియన్స్ అంటామో అలాగే అన్నెసరీ ఐవీఎఫ్స్ ఆర్ ఆల్సో నాట్ అడ్వైజబుల్. ముహూర్తం పెట్టి సిజేరియన్ చేసినట్టు ముహూర్తం పెట్టి టెస్ట్ ట్యూబ్ బేబీని చేయొద్దంటారు. సో ఇవన్నీ కూడా ప్రీ కన్సెప్షనల్గా మనం ఫేస్ చేసే ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటిని మనం అలా అకార్డింగ్ టు ద కేస్ మనం డీల్ చేస్తూ ఉంటాం. ప్రెషర్స్, వాళ్ళకి ఏం కావాలి. సో ఎవ్రీథింగ్ ఫైనలీ ఇట్ ఈస్ వాట్ ఈస్ హర్ చాయిస్. ఆప్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రమే మనది. దీంట్లో ఫెర్టిలైజేషన్ అండ్ కన్సెప్షన్లో ఆర్ ఉమెన్ బీయింగ్ unnecessarily being tortured or most of the times? ఇప్పుడు అగైన్ లెట్ మీ టెల్ యూ, సిచ్యువేషన్ ఈజ్ లిటిల్ చేంజ్. ఈ మధ్యకాలంలో కొన్ని పాజిటివ్ ఏంటంటే ఇద్దరు రావటం, అబ్బాయి కూడా నాకు ఇంకేమైనా టెస్ట్ చేయాలంటే చెప్పండి మేడం అని అడగటం, అవి చూస్తున్నాం. కానీ యాజ్ సచ్ స్టిగ్మటైజింగ్ ఎ ఉమెన్ అనేది మనకి కల్చరల్గా అలవాటైనది. అది అమ్మాయిదే ప్రాబ్లం అనేసి అది ఉంది, కానీ చాలా తగ్గింది ఈ రోజుల్లో. సో ఇప్పుడు ఇద్దరు రావటము, అమ్మాయిలు కూడా ధైర్యంగా, హెల్దీ బిహేవియర్ ప్లస్ అమ్మాయిలు కూడా ధైర్యంగా తయారవుతున్నారు. ఇంత ముందులాగా నాదే తప్పు అనుకోకుండా చేసుకుని ఇద్దరు కలిసి ట్రీట్మెంట్కి వెళ్ళాలనుకోవటం, అది ఒకటి మనకి చూస్తున్నాం పాజిటివ్గా. దట్స్ ఎ గుడ్ థింగ్. సో ఓకే, అయిపోయింది, అంతా అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనుకుందాం. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ 3 monthsలో మనకి ఏంటంటే
నాకు ఒక పాయింట్ ఈ మధ్యకాలంలో అర్థం కాదు ఏంటంటే, అందరూ ట్రావెల్ వెళ్తున్నారు, అందరూ తిరుగుతున్నారు, బాగానే ఉంది. హాలిడేస్ ఎక్కువైపోయింది, హాలిడేస్ ఫినామినా. అన్ని రోజులు వెళ్ళకుండా ఈ 9 నెలల్లోనే వెళ్ళాలనుకుంటారు. ఎందుకు వెళ్ళాలి నాకు అర్థం కాదు. ఎందుకంటే వి ఆర్ సీయింగ్ మోర్ అబార్షన్స్ ఇన్ టుడేస్ టైమ్స్ బికాస్ ఆఫ్ ట్రావెల్. ఎస్, దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ దేర్. అగైన్ there are hormonal imbalances which are so much that in pregnancy the hormonal changes and affecting the baby and the whole body of the is changing. Threatened abortion అంటే threatening to your body ఇవన్నీ కూడా ఎక్కువ చూస్తున్నాం మనం. అలాంటప్పుడు డోంట్ ప్రెసిపిటేట్ థింగ్స్ అనేది నేను చెప్తాను. ఒక 6 నెలలు చేయకపోవచ్చు, బికాస్ బై ద టైమ్ యూ డిసైడ్ యూ న్యూ యువర్ ప్రెగ్నెంట్, యువర్ ఫస్ట్ మంత్ ఈజ్ ఓవర్, రైట్? ఫస్ట్ 3 months, last 3 months better not to travel. Okay, same way avoid intercourse last 3 months. First 3 months try to be more careful is what మనం చెప్పేది. తినడంలో రోడ్డు మీద తినద్దు అనేది త్రూఅవుట్ 9 months. ఎందుకు అంటే అవి అన్హెల్దీయా అని కాదు, ఇంట్లో చేసినవైనా కూడా నీకు ఫుడ్ పాయిజనింగ్ రావచ్చు, బట్ ఛాన్సెస్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ విత్ ఇంట్లో చేసిన దానికి బయట చేసిన దానికి తేడా ఉంటుంది కాబట్టి చెప్తున్నాం. ఆల్కహాల్ డాక్టర్ గారు, alcohol is absolutely no because fetal alcohol syndrome is a reality. Baby goes into withdrawal and we have lots of issues with the babies. It's like any drug addiction and even smoking. అన్నిటికీ దూరంగా ఉండాలి ఎవరైనా ఉన్నా. టీ కాఫీ కూడా యూ హ్యావ్ టు కీప్ ఇట్ less than 3-4 is upper limit per day. సో ఒకటి వెరీ హై. అందుకని అందులో మనం తాగే స్ట్రాంగ్ వాటికి. సో 1 cup a day is what I tell my patients to take. ఇవి కాకుండా ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా బేసికలీ డైజెషన్, నాసియా, వామిటింగ్. ఫస్ట్ 3 monthsలో మనం చూసేది ఏం తిన్నా బయటకు వచ్చేయటం, చూస్తే వామిటింగ్ వచ్చేయటం. సో దెర్ ఆర్ వెరీ సేఫర్ యాంటీఎమెటిక్స్ అండ్ ఆల్ విచ్ వీ గివ్ అనమాట. ఇచ్చిన తర్వాత ఫస్ట్ వామిటింగ్ అని వాళ్ళే చెప్తారు, మనం రాస్తాము, సేఫే కదా డాక్టర్ గారు. దట్ ఈస్ అ స్ట్రాంగ్ థింగ్ విత్ ఆస్క్. సో నేను అదే అంటాను, పాప నువ్వు డాక్టర్ దగ్గరికి వచ్చింది మందు రాయించుకోవడానికి కదా, మాకు తెలుసు నువ్వు ప్రెగ్నెంట్ అని, నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావు నాకు తెలుసు, సో సేఫ్టీ ఇస్తాం కదా అనేది గుర్తు అర్థం చేసుకోవాలి. అట్లా కోపడద్దు మంజుల గారు, కొద్దిగా ప్రేమగా చెప్పండి మీరు వాళ్ళకి. మీ పేషెంట్స్ ఆల్రెడీ మిమ్మల్ని చూస్తేనే కొద్దిగా కష్టపడతా ఉంటారు. ఈ రోజుల్లో పేషెంట్స్ భయపడతారు అంటే మాత్రం నేను నమ్మను, దట్ ఈస్ డిఫరెంట్. సెకండ్ థింగ్ ఈస్ కొన్ని సామధాన భేద దండోపాయాలని ఉంటాయి, మహాభారతంలో ఉంటాయి కదా, దాంట్లో కొన్నిసార్లు చెప్పే విధంగా చెప్తేనే అది వెళ్తుంది. లేదంటే లేకపోతే they end up doing wrong things which are wrong for the baby and the mother. చెప్పినా కూడా వినకుండా వెళ్ళి చేస్తారు. చిన్న పిల్లలు అక్కడ there is a fire there అనుకుంటే, ఆహా రెడ్గా ఉంది అని చెయ్యి వెళ్ళి పెట్టాలంటే ఒక్కటిచ్చి చెయ్యి లాగుతాం. ఇక్కడ మనం ఇయ్యలేం కాబట్టి గట్టిగా చెప్తాం, అంతే తేడా. బికాజ్ అది ఎంత హామ్ చేస్తుందో ఇది అంతే హామ్ చేస్తుంది. సో ఒక మదర్ కానీ, ఒక ఫాదర్ కానీ, ఒక డాక్టర్ కానీ ఏమైనా గట్టిగా చెప్తే అది మీకోసం అని మీరు అర్థం చేసుకోండి. ఒక డాక్టర్కి మీరు శత్రువులు కారు, ఒక డాక్టర్ మిమ్మల్ని తిడితే ఆ డాక్టర్కి వచ్చేది ఏమీ లేదు. బట్ ఇఫ్ అంత గట్టిగా ఎవరైనా చెప్తున్నారు మీకు అంటే అది మీకు, మీరు తప్పు దారిలో వెళ్తున్నారు, కరెక్ట్ చేయాలి అనే దాంతో చెప్తున్నారు అని గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ దే ఆర్ యువర్ వెల్ విషర్స్ అని గుర్తుపెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్. సో ఫస్ట్ 3 monthsలో మనం టెస్ట్లు చేస్తాం. ఫస్ట్ ఒక స్కాన్ చేసేసి బేబీ ఎలా ఉంది, బ్లడ్ టెస్ట్ అన్నీ చేసేసి, ఆ ఫస్ట్ 3 months సెకండ్ ట్రైమిస్టర్ మధ్యలో ఈ మధ్య మనకి మేము వాట్ వీ డూ ఇస్ పెంటా మార్కర్ టెస్ట్ అని చేస్తాం. పెంటా మార్కర్ టెస్ట్ అంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ ద బేబీని రూల్ అవుట్ చేయడానికి ఒక పర్టికులర్ ఫీటస్ మీద చేయం, మదర్ మీదే చేస్తాం. సో బేబీ మీద ఏం చేస్తాం, ఒక స్కాన్ చేస్తాం, ఎన్టీ స్కాన్ అంటాం. ఎన్టీ అంటే న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్. ఇక్కడ మన బేబీలో ఏమైనా మేజర్ అబ్నార్మాలిటీస్ ఏం జరిగినా, లోపల ఏం జరిగినా ఇక్కడ థిక్నెస్ పెరుగుతుంది, న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ పెరుగుతుంది అంటాం. అది పెరిగింది అంటే అప్పుడు మేము జాగ్రత్తగా చూస్తాం బేబీలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా. సో అప్పుడు జెనెటిక్ అబ్నార్మాలిటీస్కి పెంటా మార్కర్ టెస్ట్ చేసి అది అయిపోయిందంటే ఫస్ట్ ట్రైమిస్టర్ హమ్మయ్య అనుకుంటాం. నెక్స్ట్ ట్రైమిస్టర్లో మనము నెల చెకప్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ 7 months వరకు ఎవ్రీ మంత్ వెళ్ళాలి, దాని తర్వాత ఎవ్రీ 15 days వెళ్ళాలి, 9th month వచ్చాక ఎవ్రీ వీక్ వెళ్ళాలి. ఫస్ట్ 3 months సెకండ్ 3 months మధ్యలోనే ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చేస్తాం. దట్ హెల్ప్స్ ద మదర్ అండ్ ద బేబీ ఆల్సో. నెక్స్ట్ ఎందుకంటే బేబీ మళ్ళీ 8 months 9 monthsకి దొరుకుతుంది వ్యాక్సిన్, అప్పటి వరకు మదర్కి వచ్చే యాంటీబాడీసే విల్ హెల్ప్ ద బేబీ. అది సో ఆ నెక్స్ట్ 3 months ఏం చేస్తామంటే నెల చెకప్ చేసి 5th month వచ్చినప్పుడు టిఫా స్కాన్ అంటాం, అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీ స్కాన్. అంటే బేబీలో అవన్నీ ఉన్నాయా, ఏమన్నా అవకరాలు ఉన్నాయా, రెండు స్కాన్ అల్ట్రాసౌండ్, 2 కళ్ళు 5 ఫింగర్లు అట్లా ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా అని జాగ్రత్తగా చూసి అది అయింది అంటే అమ్మయ్య. తర్వాత ఇంకో నెలకి ఫీటల్ ఈకో అని చేస్తాం, అంటే బేబీ హార్ట్. ఒక్కొక్క ఆర్గన్ పెరగడానికి వేరే టైమింగ్స్ ఉంటాయి. అది కూడా అయిందంటే ఆల్మోస్ట్ 99% ఫిజికల్లీ బేబీ ఈజ్ ఫైన్, జెనెటికల్లీ బేబీ ఈజ్ ఫైన్. కొన్ని వ్యాధులకి తెలుసు, ఫిజికల్లీ బేబీ ఈజ్ ఫైన్ దేనికి తెలుసు.
దాని తర్వాత నెక్స్ట్ ట్రైమిస్టర్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ మనం బ్లడ్ టెస్ట్ని రిపీట్ చేస్తాం చేసి 1 రొటీన్ స్కాన్ ఒకటి చేసుకుని అమ్మయ్య అని లాస్ట్ 3 monthsలోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ 28 weeks వరకు ఈ బేబీ యూజువల్గా పారాసైట్ లాగా మదర్ మీద గ్రో అవుతూనే ఉంటుంది, ఏవి ప్రాబ్లం లేకుండా. దాని తర్వాతనే అసలంటూ ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ మదర్కి వస్తే బేబీ ఎఫెక్ట్ అవుతాం మొదలవుతుంది. బ్లడ్ ప్రెషర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ప్లాసెంటల్ ఇన్ఫాక్స్ ఇన్సఫిషియన్సీస్ కావచ్చు, ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటే బేబీ చిన్నగా అయిపోవటం, అది ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. సో 9 నెలల పుట్టిన 1 kg పుట్టడము అలాంటివన్నీ జరిగేవి అప్పుడు అనమాట. సో ఆ లాస్ట్ 3 months ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే వైబిలిటీ వచ్చేసాం అంటే మనం 28, 29 తీసినా బేబీని బతికిస్తాం, కానీ డబ్బాల్లో ఉండాల్సి రావటం, ఎన్ఈసి రాకుండా, బ్రెయిన్ హెమరేజెస్ అవ్వకుండా బేబీకి ఇవన్నీ చాలా కష్టాలు ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం లాస్ట్ 3 months. ఎగరటం, గంతులేయటం, ఒకటేసారి ఉమ్మనీరు పోవటం, ఇలాంటివన్నీ చేశారంటే బేబీని తీయాల్సి వస్తుంది. బేబీని తీయాల్సి వస్తే బేబీ చిన్న ప్రీటర్మ్ ప్లస్ పిఆర్ఓఎం. పిఆర్ఓఎం అంటే ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, ప్రీటర్మ్ అంటే అవ్వాల్సిన టైం కన్నా ముందు అవ్వటం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో లాస్ట్ ట్రైమిస్టర్ ఎవ్రీ 15 days చెకప్ చేయటం, బీపీ, వెయిట్, గ్రోత్ బాగుందా అని ఫిజికల్గా చెక్ చేసి అవసరం అనుకుంటే మళ్ళీ స్కాన్ చేసుకుని లాస్ట్ డేస్లో పెల్విక్ అసెస్మెంట్ చేస్తాం జరుగుతుంది. 38 weeksకి లోపల చూసి ఈ బేబీకి ఈ దారి బాగుందా, ఈ ప్యాసింజర్కి ఈ ప్యాసేజ్ బాగుందా అని చెక్ చేస్తాం. సో ఇంకేం మెడికల్ ప్రాబ్లమ్స్ లేకుండా అంతా బాగుంది అని తొందరపడి మనం తీయాల్సిన అవసరం లేకపోతే 40 weeks వరకు ఆగుతాం స్పాంటేనియస్గా రావటానికి. స్పాంటేనియస్గా లేబర్ రాకపోతే లేబర్ ఇండ్యూస్ చేస్తాం. సో దాన్ని బట్టి ఒక్కటి ఏంటంటే మైండ్ సెట్ చేంజ్ చేయాలి అందరికీ. ఏంటంటే సిజేరియన్ తప్పు, వెజనల్ కరెక్ట్ అనేది తప్పు. రూట్ ఆఫ్ డెలివరీ అది. హెల్దీ మదర్, హెల్దీ బేబీ అనేది ఇంపార్టెంట్. అది వెజనల్గా బయటకు వస్తుందా, సిజేరియన్గా బయటకు వస్తుందా అనేది, అబ్డామిన్ కట్ చేసి వస్తుందా అనేది డిపెండింగ్ ఆన్ దట్ టైం బేబీ హెల్త్, మదర్ హెల్త్, అవుట్కమ్స్ ఏది బెటర్ ఉంటుంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేయటం జరుగుతుంది. బేబీ మెంటల్ స్టేటు, గ్రోత్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా వెజనల్ డెలివరీ? See, let me tell you one thing. ఒకటి పాత రోజులు ఎస్ వీ యూజ్డ్ టు థింక్ ఆఫ్ ఆల్ దట్ బేబీ హెడ్ వెజనల్ వస్తే గట్టిగా అవుతుంది అనేది. అలా ఎంతో స్టక్ అయిన బేబీని ఫోర్సెస్ పెట్టి బయటకు లాగి మెంటల్ రిటార్డేషన్ తెచ్చుకునే కన్నా సిజేరియన్ ఈజ్ బెటర్. సో ఎస్, టీటీఎన్బి అనేది కొంచెం సిజేరియన్ బేబీస్లో ఎక్కువ ఉంటుంది. అంటే ట్రాన్సియంట్ టాకిప్నియా ఆఫ్ న్యూ బార్న్, పుట్టంగానే బేబీ కొంచెం బ్రెత్లెస్ కొంచెం అయ్యి అది సెటిల్ అయిపోతుంది. అది సిజేరియన్స్లో కొంచెం ఎక్కువ చూస్తాం మనం. మిగతావన్నీ మాత్రం ఏమి పెద్ద తేడా ఉండదు. కానీ ఎస్, మ్యాటర్నల్ టిష్యూస్ ద వే దే రియాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. దేనికి ఉండే ప్రాబ్లమ్స్ దానికి ఉంటే, దేనికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. కానీ కారణం లేకుండా అన్నెసెసరీగా చేయాల్సిన అవసరం లేదు. ఎంత ఎందుకు వచ్చిందంటే పాత రోజుల్లో సిజేరియన్స్ చేస్తే మనకి యాంటీబయాటిక్స్ అంత ఎక్కువ లేవు, ప్లస్ యాంటీసెప్సిస్ అనేది తెలియదు. సో ఎనీథింగ్ వి డూ లైక్ దట్, ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావటం, మదర్స్ చచ్చిపోవటం ఎక్కువైంది. ఇప్పుడు మ్యాటర్నల్ మోర్టాలిటీ అండ్ ఫీటల్ నియోనేటల్ మోర్టాలిటీని తగ్గడానికి సిజేరియన్స్ ఎక్కువ అవడం అవన్నీ జరిగింది. ఓకే, సో బేబీస్ ఇప్పుడు 30 weeks బేబీస్ బతుకుతున్నారు మనకి బేబీని పెడితే. పాత రోజుల్లో బతికే వాళ్ళు కాదు. సో అలాంటి బేబీని సిజేరియన్ చేయడం ఎందుకని ఎలాగైనా డెలివర్ చేసేవాళ్ళు, బేబీ చచ్చిపోయేది. 14 మందిలో 10 మంది పుట్టే ఉండేవాళ్ళు, 4 చచ్చిపోయేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు కాదు. దట్ వాస్ ద వే. ఇప్పుడు ప్రతి బేబీ ఈజ్ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. ఆ బేబీ 30 weeksకి పుట్టినా మనం బతికించుకోగలగము అని తెలిసినప్పుడు విజనల్గా ట్రై చేయకుండా ప్రీ టర్మ్ పిఆర్ఓఎం బేబీస్, సిజేరియన్ బేబీస్ ఆర్ బెటర్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ దేర్ ఓన్. సౌండ్స్ లాజికల్. సో ఎవ్రీ ఇండివిజువల్, లైక్ ఐ సెడ్ ఫస్ట్లో, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. ఆ బేబీకి, ఆ మదర్కి ఆ టైంలో ఏది కరెక్టో అది చేయాల్సిన బాధ్యత డాక్టర్. తర్వాత 4th, 5th వీక్ అదే ఇంకొకటి పోస్ట్ డెలివరీ. అది వెజైనల్ కావచ్చు, సిజేరియన్ కావచ్చు, పుట్టిన వెంటనే బేబీకి పాలు ఇవ్వచ్చు. అది ఫస్ట్ అమ్మో సిజేరియన్ అయింది 2 రోజులకి ఇవ్వకూడదు, అది అపోహ. ప్లస్ పాలు చెట్టు మించి రావు, మదర్ నుంచే వస్తాయి. సో ఎంత బాగా తల్లి తింటుంది, తాగుతుందో అంత హై ప్రోటీన్ తింటే అంత బాగా పాలు వస్తాయి. పాలు ఎంత తాగుతుందో మదర్ అంత చక్కగా హై ప్రోటీన్ ఈజ్ ద కీ. హై ప్రోటీన్ ఈజ్ ద కీ. అండ్ లాట్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, లిక్విడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డైవర్షన్ అన్నమాట, లిక్విడ్ సిక్రీషన్స్ అన్నీ వెళ్ళేటప్పుడు. సో వీ డోంట్ వాంట్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్, డిహైడ్రేషన్ అవ్వకూడదు, చాలా లిక్విడ్స్ ఉండాలి. సో కొన్ని కల్చరల్ దాంట్లో డెలివరీ తర్వాత న్యాచురల్ ఇన్ ప్రెగ్నెన్సీ ఎడిమా వస్తుంది చాలా మంది. ఎడిమా వచ్చినప్పుడు పోవాలి అంటే వాటర్ ఇవ్వకూడదని ఆపుతారు. దే ఆర్ ద పీపుల్, కాంప్లికేషన్స్ ఎక్కువైతాయి. డివిటీలు రావటము అన్నీ జరుగుతాయి, సిఎస్ఎస్విటీ కట్టడం, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఈ ఎడిమా తగ్గటం అనేది చూడాల్సిన అవసరం మనకి చాలా ఉంటుందన్నమాట. సో ఎక్కువ హైడ్రేషన్ ఇవ్వాలి, ఉల్టా. సో ఎక్కువ హైడ్రేషన్, హై ప్రోటీన్ విల్ డిక్రీజ్ ద ఎడిమా.
కాలవాపులు వాటికి భయపడకూడదు. 1 వీక్ 10 డేస్లో తగ్గిపోతుంది. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ జరిగిన చేంజెస్ అన్నీ 1 వీక్లో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. 6 వీక్స్లో అన్ని నార్మల్కి వస్తాయి. సో ప్రెగ్నెన్సీ టైంలో బీపీ వస్తే యూజువలీ 1 వీక్ 10 డేస్లో నార్మల్ వస్తే అప్పటి వరకు బీపీ టాబ్లెట్స్ ఇస్తాం మేము. ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వస్తే డెలివరీతో 6 వీక్స్లో అది కూడా నార్మల్కి వస్తుంది. కొంతమందిలో కంటిన్యూ అవుతాయి, దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాం జరుగుతుంది. ఫస్ట్ 24 అవర్స్లో అధికంగా రక్తస్రావం అవుతే వెంటనే డాక్టర్ని కలవాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ద హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ పీపీహెచ్ ఇస్ ద కాజ్ ఆఫ్ ద డెత్ అన్నమాట, మ్యాటర్నల్ మోర్టాలిటీ ఇప్పటికీ కూడా. ఇప్పుడు కూడా ఎందుకంటే యూట్రైన్ ఎటోనీ అనేది మన చేతిలో ఉండదు. యూట్రస్ ఎందుకు టైట్ అవ్వకుండా లూజ్ అయిపోతుంది అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. అప్పటికి మనకి యూట్రోటానిక్స్ ఉన్నాయి, చాలా టైట్ చేయడానికి ఇంజెక్షన్స్ అన్నీ ఉన్నాయి, కానీ టక్మంట్ లూజ్ అయిపోతుంటుంది. అప్పుడు మళ్ళీ డెలివరీ వెజైనల్ అయినా ఆపరేషన్ చేసి లైగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ హై ప్రోటీన్ డయట్, బేబీకి వెంటనే పాలు ఇవ్వటం, కానీ పాలు ఇచ్చినప్పుడల్లా లేసి కూర్చుని ఇవ్వాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆస్పిరేషన్ అవ్వకూడదు బేబీకి. ఇచ్చిన ప్రతిసారి బర్పింగ్ చేయాలి 3-4 టైమ్స్ అన్న, ఒక్కసారి కాదు. భుజం మీద వేసుకుని 3-4 టైమ్స్ అది. అండ్ ఫస్ట్ 3 months ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్యామిలీ హెల్ప్ ఈజ్ ఇంపార్టెంట్. అందరూ టైం తీసుకుని బేబీని టేక్ కేర్ చేయాలి. ఎందుకని అంటే పోస్ట్ పార్టమ్ బ్లూస్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ సైకోసిస్ ఆర్ రియల్. నిజాలు అవి రియల్. అవును. అండ్ ఈ రోజుల్లో మనకి పోస్ట్ పార్టమ్ బ్లూస్ ఎక్కువైనాయి. ఎందుకు? న్యూక్లియర్ ఫ్యామిలీ ఎక్కువ అవడం వల్ల. పాత రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక పని చేసేవాళ్ళు, బాగా హెల్ప్ చేసేవాళ్ళు. ఒకళ్ళు బేబీని తీసుకునేవాళ్ళు, అమ్మాయిని పడుకోనియండి విసేపని అనేవాళ్ళు, పిల్లలంతా రికవరీకి టైం ఉండేది, అన్నీ అయ్యేది. ఇప్పట్లో మనమే అన్ని చేసుకోవాలి. అండ్ మనమే అన్ని చేసుకోవాలి. ప్లస్ దిస్ హీరో కాంప్లెక్స్, ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ మై చైల్డ్, ఐ డోంట్ వాంట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ అదర్ థింగ్. అది కూడా ఎక్కువ చూస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ డివిజన్ ఆఫ్ వర్క్, అండర్స్టాండింగ్ హూ హ్యాస్ టు డూ వాట్, సపోర్టింగ్. అదే టైంలో హార్మోన్స్ పడిపోతాయి మదర్లో, సో ఇంకా గ్లూమ్స్ స్టార్ట్ అవుతుంది. సో సపోర్ట్ సిస్టమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈటింగ్ గుడ్ డయట్, ఎందుకంటే మనకి హైపోప్రోటీనిమియా ఉన్నా, అలా మనకి మల్టీవైటమిన్స్ తక్కువ ఉన్నా, ట్రేస్ ఎలిమెంట్స్ తక్కువ ఉన్నా, మళ్ళీ మనకి డిప్రెషన్ ఎక్కువ అవుతుంది. సో సపోర్ట్ సిస్టమ్స్, గుడ్ ఫుడ్, అండ్ అలవింగ్ ద మదర్ టు గో అవుట్, సీ ద వరల్డ్. ఆ రూమ్లో అక్కడ మూల పడేసి నార్మల్సీ తీసుకురావాలి. ఈ 6 వారాలు బయటకు తారు, అదేదో బ్యాడ్ డే అది అనేసి, బ్యాడ్ రక్తం, వాట్ ఎవర్ అండ్ దే డూ దాట్. అవన్నీ ముందు మానేయాలి. It's a normal thing to have a normal menstrual cycle, normal thing to have a uterus to come back to normal size. ఆ పెద్ద అయిన యూట్రస్ 9 నెలల సైజ్ అయిన యూట్రస్ నార్మల్ రావాలి. నార్మల్ రావాలంటే లోపలదంతా బయటకు వచ్చేసేయాలి. సో దాన్ని లోక్య అంటాం. అవన్నీ నార్మల్ అని అర్థం చేసుకుని ఫిజియోలాజికల్ థింగ్ని ప్యాథలాజికల్ చేయకుండా ఉంటే చాలు. అప్పుడు మదర్స్ అన్ని తొందరగా రికవర్ అవుతారు. సో మేము 1 వీక్ చెకప్ పిలుస్తాము, మళ్ళీ 5 weeks చెకప్ పిలిచి అప్పుడు వీటెళ్దాం. ఎక్సర్సైజెస్, నార్మల్ వెజైనల్ డెలివరీ అయితే నెక్స్ట్ డే నుంచి కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అప్పటి నుంచి స్టార్ట్ చేయించేస్తాం. ఇప్పుడు కేగిల్స్ ఎక్సర్సైజ్ అంటే అక్కడ మసిల్స్ని టైట్ చేయడానికి, లేదా అదంతా దారి లూజ్ అయింది కదా బేబీ రావడానికి, అది మళ్ళీ టైట్ అవ్వాలంటే ఇమీడియట్గా చేయకపోతే అది పర్మనెంట్గా డ్యామేజ్ అయి ఉంటాయి. సో ముందు పోయి యూరినరీ ఇన్కాంటినెన్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మా దగ్గర ఎంసెల్లా అట్లాంటి చైర్స్ అవి ఉంటాయి, వేర్ దే డూ ద ఎక్సర్సైజ్ ఫర్ ద పెల్విక్ ఫ్లోర్. పెల్విక్ ఫ్లోర్ థెరపీ ఇస్ ద వే టు గో. ఓకే, అది దాంతోపాటు దెన్ యూ హ్యావ్ ఇది సిజేరియన్ అయితే మాత్రం అబ్డామినల్ బెల్ట్ ఒకటి తప్పనిసరిగా పెట్టమంట. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇమీడియట్ స్టార్ట్ చేయం, కానీ అబ్డామినల్ కార్సెట్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద సర్జరీ ఆర్ అబ్డామిన్, ఇట్ ఈస్ ఫర్ యాక్చువల్లీ లంబార్ కార్సెట్. ఓకే, ప్రెగ్నెన్సీలో ప్రతి ఉమెన్ లార్డాటిక్ అయిపోతారు ఈ ప్రెగ్నెన్సీ ముందు లాగటం వల్ల. దాంతో స్పైన్ అంతా లిగమెంట్స్ కూడా లూజ్ అవుతాయి హార్మోన్స్తో, దాంతో లో బ్యాక్ ఏక్ అది ఉంటుంది. యూ డోంట్ డూ ద ఎక్సర్సైజ్ చేసి మనం స్పైన్ని సపోర్ట్ చేయకపోతే లాంగ్ టర్మ్. అండ్ పీపుల్ స్టార్ట్ అఫిలియేటింగ్ ఇట్ టు ద స్పైనల్ ఇంజెక్షన్ విచ్ ఇస్ గివెన్, విచ్ ఇస్ నాట్ ట్రూ. ఇప్పుడు కూడా సిజేరియన్ చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, అదైపోతుంది, నడుము. అలా అని నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి బ్యాక్ లేదా ఉంటుంది, బట్ దే డోంట్ వాంట్ టు అగ్రీ టు దట్. ఎందుకని అంటే దిస్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. బ్యాక్ ఏక్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, నాట్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అలోన్, బికాస్ యూ డింట్ అలౌ ఇట్ టు గెట్ బ్యాక్ టు నార్మల్. ప్రెగ్నెన్సీతో వచ్చిన చేంజెస్ని నార్మల్ చేయడానికి మనం పారాస్పైనల్ ఎక్సర్సైజెస్, అబ్డామినల్ వాల్ ఎక్సర్సైజెస్ చేయాలి. సో 6 weeksకి సిజేరియన్ తర్వాత లేకపోతే 1 week ఆఫ్టర్ డెలివరీ వీ టెల్ దెమ్ ద 5 exercises, అబ్డామినల్ వాల్ వి 2, బ్యాక్ వి 2 ప్లస్ పెల్విక్ ఫ్లోర్ అన్నీ చెప్పి అవి చేయాలి. 15 minutes a day అట్లీస్ట్ చేస్తే దే ఆల్మోస్ట్ కమ్ బ్యాక్ టు నార్మల్. మంజుల గారు, మొన్న మనం న్యూస్ పేపర్లో చూసాం, వన్ ఆఫ్ దట్ ఫేమస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ బేబీ ఫార్ములా హ్యాస్ షుగర్ యాడెడ్ ఓన్లీ ఫర్ ది ఇండియన్ ఆడియన్స్. అసలు బేబీ ఫార్ములా అవసరం మనకి, లేకపోతే మనం ఈ ఫ్యాడ్ని సొంతంగా డెవలప్ చేసుకుని ఇంకా పోషిస్తున్నాం అనవసరంగా? మనకి తాతల నాటి నుంచి ఏంటంటే బేబీస్కి కుక్కి పెట్టడం చాలా అలవాటు, అందులోనూ స్వీట్గా ఉంటే బేబీ తీసేసుకుంటుంది కదా అని అలవాటు. అండ్ వీళ్ళేంటి బిజినెస్ పీపుల్, దే వాంట్ టు సెల్ మోర్.
ఏది బేబీ ఎక్కువ తీసుకుంటే అది బెటర్ అని. మా చిన్నప్పుడు అమూల్ స్ప్రే అని ఒకటి వచ్చేది. ఇట్ వాస్ బ్యాండ్ బికాస్ దెర్ వాస్ స్టీరాయిడ్ ఇన్ ఇట్. ఓ అవునా? ఎవ్రీ అమూల్ బేబీ వాస్ సపోజ్ టు బి ఇట్లా ఫ్యాట్గా. అండ్ దట్ కేమ్ అవుట్, ఇట్ బికేమ్ ఎ బిగ్ హ్యూజ్ ఇష్యూ. ఇన్ని సంవత్సరాలకి, వీఆర్ టాకింగ్ అబౌట్ 40 years ago. అవును. ఇప్పుడు మళ్ళీ ఇది షుగర్స్. లక్కీలీ ఇట్ ఈస్ నాట్ స్టెరాయిడ్స్ విచ్ వాజ్ డేంజరస్. బట్ ఈ ఫోర్టిఫికేషన్స్ అవసరమా అనేది $1 million క్వశ్చన్. ఎవ్రీ బేబీకి, ఈ తల్లికి ఎప్పుడైతే ఈ గిల్ట్ ఉండదో, నాకు సరిపోవట్లేదేమో బేబీకి, నేను ఇంత ఇస్తున్నాను డాక్టర్ గారు అయినా సరిపోవట్లేదు, బయట నుంచి యాడ్ చేయాలి, ఈ థాట్ బయటకు తీసేసి లావుగా, వీ డోంట్ వాంట్ అ ఫ్యాట్ బేబీ, వీ వాంట్ అ హెల్దీ బేబీ, ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే తల్లికి అర్థమవుతుందో అప్పుడు తల్లి మిల్క్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై. అంటే బేబీకి ఎంత కావాలో బేబీ తాగినప్పుడు అంత ప్రొడ్యూస్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనం ఎంత హెల్దీగా తింటామో అంత మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ మదర్ మైండ్లో అమూల్ స్ప్రే బేబీ ఇట్లా ప్లంపీగా ఉండాలని ఉంటే అది తప్పు. ఎందుకంటే చిన్నప్పుడు ఉంచిన ఫ్యాట్ సెల్స్ పెద్ద అయ్యాక కూడా అంతే ఉంటాయి. అంటే చిన్నప్పుడు మనం వాళ్ళని ఫ్యాట్ చేసామా, పెద్ద అయ్యాక వాళ్ళు సన్నగా అవ్వడానికి, మనల్ని తిట్టుకొని వాళ్ళు కష్టపడే కష్టాలన్నిటికీ మనమే కారణం అవుతామని గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వెన్ వీ టాక్ అబౌట్ మదర్స్ మిల్కే ఇవ్వాలి, ఎందుకంటే దాని ఎడిక్వేట్ అన్నీ ఉన్నాయి దాంట్లో. మనకి ఎన్ని ఫార్టిఫికేషన్ అవసరం లేదు. హెల్దీ బేబీకి కావాల్సిన ప్రోటీన్స్ కావచ్చు, ఇమ్యూనిటీ కావచ్చు, అన్నీ కూడా మదర్ ఐరన్ కాల్షియం బి కాంప్లెక్స్ వాడుతూ, ఎందుకంటే అది పారాసైట్, బేబీ ఈస్ టేకింగ్ ఫ్రమ్ మదర్. సో మదర్ హ్యాస్ టు టేక్ సప్లిమెంట్స్ అండ్ బేబీ హ్యాస్ టు డ్రింక్ ఫ్రమ్ ద మదర్. ఇది మనం చూసుకోవాల్సిన అవసరం. అన్లెస్ సర్టన్ కండిషన్స్ వేర్ మదర్ ఇవ్వలేని పరిస్థితులు రావచ్చు, చాలా మెడికల్ రీజన్స్ వల్ల కావచ్చు, అలాంటప్పుడు మాత్రమే మనం బయట మిల్క్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ హెల్త్, ఇప్పుడు బేబీ పుట్టినప్పుడు ఏవి తీసుకుంటారో దానితో పెద్ద అయ్యాక వచ్చే డిసీజెస్ని మనం కోరిలేట్ చేస్తే, ఈ ఫార్ములా ఫీడ్ ఎప్పుడైతే మనం పిల్లలకి ఇస్తామో దానివల్లే మనం తర్వాత వచ్చే లిపిడ్ ప్రొఫైల్ చేంజెస్ కానీ హార్ట్ డిసీజెస్కి లింక్ తెలుస్తుంది. దానివల్లే డయాబెటీస్ ఎక్కువ, దానివల్లే మనకి తర్వాత ఎలర్జీస్ కానీ అవన్నీ కూడా రేట్స్ ఎక్కువ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా ఎక్కువ. ఇవన్నీ తెలిసినదే, అయినా మనం ఈ ఫార్ములా ఫీడ్ అని కాల్పడుతూ ఉంటాము. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అనుకుంటే రెగ్యులర్ పాస్చరైజ్డ్ మిల్క్. ఎందుకని అంటే వాళ్ళు చేసిన హాట్ ఫ్లాష్ టెక్నిక్తో ఇన్ఫెక్షన్ అనేది ఉండదు. సో మనం ఎప్పుడు బేబీకి ఏ మిల్క్ ఇచ్చినా మనకు కావాల్సింది ఏంటి, సేఫ్గా ఇస్తున్నామా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ లేకుండా, అంటే బాటిల్స్ కాకుండా మనం ఇచ్చే మిల్క్ని పలాడేతో కానీ స్పూన్తో కానీ అట్లా ఇవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సెకండ్ థింగ్ ఈజ్ మనకి ఏదైనా చేసేటప్పుడు పల్లిలో ఉన్నవన్నీ ఉండగలుగుతున్నాయా అనేది చూసుకోవాల్సిందే ఉంటుంది. సో ఏ రకమైన గేదె అనేది ఇంపార్టెంట్ కాదు, ఇంటికి వచ్చి ఇచ్చారు అవి చేశారు, ఏదైతే మనం స్టెరైల్ చేయలేకపోతున్నామో దట్ ఈస్ నాట్ థింగ్. సెకండ్ థింగ్, పాస్చరైజేషన్లో మనకి చాలా అనవసరమైనవన్నీ కూడా తగ్గిపోతాయి. అదే ఆ గేదెలకి వాళ్ళు ఫీడ్ చేసేది ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ మిల్క్లో వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ ఎక్కువ అవ్వడానికి వాటికి హార్మోన్స్ ఇస్తే అవి కూడా బేబీకి వస్తాయి. వీ హ్యావ్ సీన్ డేస్ బేబీ గెటింగ్ బ్రెస్ట్ బికాస్ ఏమన్నా అంటే మేము మా ఇంటికి వచ్చేస్తున్నారు, కానీ వాళ్ళ ఇంట్లో ఏమేమి పెడుతున్నాడు ఆ గేదెకి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని సేఫెస్ట్ ఈజ్ మదర్స్ మిల్క్, లేకపోతే కనుక పాస్చరైజ్డ్ మిల్క్ విచ్ గవర్నమెంట్ ఆర్ సంథింగ్ సప్లైస్, అండ్ డెఫినెట్లీ టోన్డ్ మిల్క్ విల్ బెటర్ ఫర్ చిన్న పిల్లలకి ఇచ్చేటప్పుడు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఫస్ట్ నుంచే మనము వాళ్ళకి బేబీకి ఇట్లాగే క్లాక్గా ఫీడ్ చేయాలి లేదు, డిమాండ్ అండ్ సప్లై. వాళ్ళు ఫస్ట్లో మన బేబీ ఎన్నిసార్లు వేసినా అన్నిసార్లు ఇవ్వాల్సిన అవసరం. ఎవ్రీ 2 hours నెమ్మదిగా సిచ్యువేషన్ అట్లా అవుతుంది. తర్వాత రాత్రిపూట పడుకునేది డయోనల్ వేరియేషన్ బేబీకి వచ్చినప్పుడు రాత్రి పడుకొని మదర్ని కూడా పడుకోనియటం, అది ఓవర్ టైం అవుతుంది. బేబీ బిల్డ్స్ రిజర్వ్స్ ఓవర్ టైం, హౌ ఇట్ గోస్, ఎంత తాగాలో అది ప్రతిసారి 2 బ్రెస్ట్లో ఇవ్వడం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మిల్క్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు 2 బ్రెస్ట్కి వచ్చేసిన తర్వాత మనం ఎజెక్ట్ చేయకపోతే అదర్ బ్రెస్ట్లో మిల్క్ ఉండిపోయి గడ్డ కట్టి పెయిన్ఫుల్ అండ్ దెన్ దిల్ బి యాబ్సెసెస్ ఆల్సో ఫార్మ్, ఇన్ఫెక్షన్ కూడా. సో ప్రతిసారి 2 చోట్ల ఇవ్వటం అనేది అలవాటు చేసుకోవాలి. ప్రతిసారి ఇచ్చిన తర్వాత బర్పింగ్ చేయడం చాలా చాలా అవసరము. సో ఇలాంటివన్నీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బిఫోర్ ఫీడింగ్ అండ్ ఆఫ్టర్ ఫీడింగ్ నిప్పుల్స్ షుడ్ బి క్లీన్డ్. చాలామంది ఏమనుకుంటారంటే ఆఫ్టర్ ఫీడింగ్ చేస్తే సరిపోతుంది, బిఫోర్ ఫీడింగ్ అవసరం లేదనుకుంటారు. ఆర్ ఉల్టా, సగం మంది ఉల్టా, మేము ఫీడ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు క్లీన్ చేసుకుంటాం తర్వాత చేయమనుకుంటారు. బిఫోర్ ఫీడింగ్ క్లీన్ చేయాలి కరెక్టే, బట్ ఆఫ్టర్ ఫీడింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏ ద్వారంలో అయితే మిల్క్ వెళ్తుందో అదే ద్వారంలో మనకి ఇన్ఫెక్షన్ వెళ్తుంది. బేబీస్కి మనం ఏం బ్రష్ చేయట్లా, సో బేబీస్ మౌత్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ విల్ గో ఇన్సైడ్ ఇఫ్ యూ డోంట్ క్లీన్ ఇట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మిల్క్ ఈజ్ ఎ వెరీ గుడ్ మీడియం ఫర్ ఇన్ఫెక్షన్.
ఇట్స్ రిచ్ వెరీ రిచ్ న్యూట్రియంట్స్. షుగర్ ఉంటా మనకి ఫుల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వస్తుంది, మిల్క్ ఉన్నా దట్ విల్ బి. సో ఇఫ్ మదర్స్ బ్రెస్ట్ కెనాట్ బి టేకెన్ కేర్ ఆఫ్ ప్రాపర్లీ, కామన్ రీజన్ ఫర్ ఫీవర్ ఆఫ్టర్ డెలివరీ, డెలివరీ తర్వాత వచ్చేది మాస్టైటిస్. బేబీకి ఇచ్చిన ఫీడ్ నుంచి, బేబీ నోట్లోంచి వచ్చిన ఇన్ఫెక్షన్తోనే బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి, తర్వాత యాబ్సెస్, తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవన్నీ అనమాట. సో ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అన్ని దశల్లో కూడా ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీలో మగవాళ్ళు ఉంటారు. రైట్. వీళ్ళ బరువు బాధ్యతలు ఏంటి, వాళ్ళు ఏమి చేస్తే, ఎలా బిహేవ్ చేస్తే పిల్లలు ఉన్నప్పుడు హెల్ప్ అవుతుంది ఫ్యామిలీకి అండ్ మన అమ్మాయికి, అలాగే ప్యూబర్టీ వచ్చిన తర్వాత మెటర్నిటీ డెలివరీ అయిన తర్వాత, మనం ఇంకా మాట్లాడలేదు కానీ కొద్దిసేపు అయిన తర్వాత మనం మెనోపాజ్ గురించి మాట్లాడతాం. ఈ అన్ని దశల్లో ఎట్లాంటి బిహేవియర్స్ ఉంటే మనకి అది ఒక సామరస్యమైన ఫ్యామిలీ కింద, సంసార కింద సాగుతుంది చెప్పండి. ఇదే కానికి ఆన్సర్ తెలిస్తే వాళ్ళకి కూడా నోబెల్ ప్రైజ్ ఇచ్చేసేయచ్చు. ఎందుకంటే ఆడదాని మాటలకి అర్థాలే వేరులే అని అప్పుడే చెప్పారు, అవునా? సో ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తే అది సరిపోతుంది అనేది యూ కెనాట్ మేక్ ఇట్ అంటే జనరలైజ్డ్, ఇట్స్ అగైన్ ఇండివిజువలైజ్డ్. అండ్ ఆ టైంలో ఉన్న మూడ్ స్వింగ్స్కి ఏదంటే ఏ కోపం వస్తుందో ఆ అమ్మాయికే తెలియదు. సో ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో ఓన్లీ థింగ్ యూ షుడ్ నో ఇస్ ఎస్ బాస్. ఓకే. సో అంటే ఏంటి అంటే తనకున్న మూడ్, మనకి ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటాం. అవును. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువగా మూడ్ డిసార్డర్స్ ఇవన్నీ ఎప్పుడు చూస్తామంటే పీరియడ్స్కి జస్ట్ ముందు. అండ్ ఎంతో మంచి అమ్మాయి, ఎంతో బాగా మాట్లాడుతుంది అనుకున్న వాళ్ళు కూడా ఇలా స్నాప్ అయిపోతూ ఉంటారు. అది ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, పెద్దానికి హెల్ప్ చేయట్లేదు, అవన్నీ దుఃఖాలు, డిప్రెషన్లు అవి కూడా ఎక్కువ వస్తుంటాయి ఆ టైంలో. ఎందుకంటే అది హార్మోన్స్ తేడా వల్ల. దాన్ని ఎలా చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనేది అగైన్ ఇండివిజువలైజ్డ్. హెల్ప్ చేస్తే చేయొచ్చు, అసలు దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది, నాకు ఎదుర్కొండా కనపడకుండా ఉంటే బెటర్ అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనం రివర్స్లో మాట్లాడుకుందాం అట్లేదు. మీరు మంచిగా పిఎంఎస్ తీసుకొచ్చారు, నాకు ఈజీ చేశారు. సో పిఎంఎస్ అనేది ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్, ఈస్ట్రోజన్ జనరేషను, ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ వలన ఆ బిహేవియర్స్ ట్రిగర్ అవుతాయి. ద అండర్స్టాండింగ్ ముందు ప్లస్ సిమిలర్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆల్సో. రిమెంబర్ త్రూ అవుట్ 9 months ఆల్సో. ఏమి తినాలనిపిస్తుంది, ఏం చేయాలని, ఎవరు ఏం మాట్లాడితే కోపం వస్తుంది, కోపం రాదు. ఇంట్లో అందరి మీద అందరూ ఉచిత సలహా ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో. పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి, పక్కింటి వాళ్ళ మీద తిట్టలేము, ఎట్లా ఇంట్లో వాళ్ళ మీద అయితే తిట్టచ్చు, పర్వాలేదు. సో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్, ఎ ఉమన్ ఈజ్ ఎ ఉమన్ బికాస్ ఆఫ్ ద హార్మోన్, సేమ్ మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్ బికాస్ ఆఫ్ ద హార్మోన్. ఓకే. సో దాని ఆ తేడాలు, ఆ దీని వల్ల బిహేవియరల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. దట్స్ ది థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్. అయితే ముందు మనం తెలుసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సిందంటే పిఎంఎస్ కావచ్చు, ప్రెగ్నెన్సీ టైం కావచ్చు, ఈ హార్మోనల్ స్పర్ట్స్ వలన బిహేవియర్స్ సడన్గా అటు ఇటు ఊగుతుంటాయి. టీనేజ్ మర్చిపోవద్దు, టీనేజ్లో కూడా చాలా ఇంపార్టెంట్. టీనేజ్ టాంట్రమ్స్ అంటాము, ఆ ఏజ్లో అలా చేస్తున్నారు అంటాము. అన్నీ కూడా హార్మోన్స్, వెదర్ ఇట్స్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్ కూడా. సో ఈ అన్నీ ఉన్నప్పుడు మనం హార్మోన్స్ అయితే ఆపేసేయలేం కదా. దానికే పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు, సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ప్రీఫాంటల్ లోబెక్టమీ చేసేసేవాళ్ళు. దట్ వాజ్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్, యూనో. బ్రెయిన్లో ఒక లోబ్ని తీసేసేవాళ్ళు. సో అంత ఎక్స్ట్రీమ్స్ కూడా ఉంటే దానికి ఇప్పుడు చాలా ఇవాల్వ్ అయింది సైకియాట్రీ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అని. సో కొన్నిసార్లు ఇలాంటి వాటికి సైకియాట్రీ ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తాం మనం. ఈ టీనేజ్ వాళ్ళకి కూడా సైకలాజికల్ ట్రీట్మెంట్ ఉండే. అది ఈజ్ ఇట్ ఓన్లీ హార్మోన్స్ ఆర్ ఆ హార్మోన్స్ తేడాల వల్ల బ్రెయిన్లో కూడా మనకి తేడాలు వస్తున్నాయా, దానితో ఆ బిహేవియర్ అంటే ఆ సర్కమ్స్టాన్సెస్ ఒక్కటి ఉండదు. ఆ టైంలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఇంట్లో, ప్లస్ ద సర్కమ్స్టాన్సెస్ విచ్ ఆర్ ప్రెసిపిటేటింగ్ ఇట్ విల్ అగ్రవేట్ ద సిచ్యువేషన్. అలాంటప్పుడు ఆ అమ్మాయికి హెల్ప్ కావాలి అన్నప్పుడు మనకి పక్కనున్న ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్, ప్లస్ అవసరం ఉంటే కౌన్సిలర్ సపోర్ట్, అవసరం అనుకుంటే సైకియాట్రీ సపోర్ట్ అవసరం. సో గైనకాలజిస్ట్ మన చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ కరెక్షన్కి. మిమ్మల్ని తీయట్లేదండి సినిమాలోంచి. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ లేడీ ఇన్ ద కాంటెక్స్ట్ మనం సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళు ముందు అసలు ఆమె బాడీలో ఇట్లాంటి చేంజెస్ వస్తున్నాయి, చేంజెస్ వలన కొన్నిసార్లు ఈ ఇర్రేషనల్ బిహేవియర్ వస్తుందని నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి. అమ్మో నన్ను తిట్టేసింది, రైట్, అది ఫ్యామిలీగా ఉండాలి నాలెడ్జ్. ఈ అమ్మాయి అలా చేస్తుంది అనేది ఆ అమ్మాయికి ఫస్ట్ ఇన్సైట్ రావడానికి టైం పడుతుంది. అవును. ఓకే. ఆ అమ్మాయి గిల్ట్లోకి చేసేస్తారు అందరూ కలిసి. నేను ఎందుకు ఇలా చేశాను, అయ్యో వై డిడ్ ఐ షౌట్ ఎట్ మై సన్ చిల్డ్రన్. దెర్ ఆర్ మదర్స్ హూ కమ్ అండ్ టెల్
అనవసరంగా మా పిల్లల్ని తిట్టేస్తున్నానండి నేను. మ్మ్. చిన్న చిన్న వాటికి పిల్లల్ని తిట్టేస్తున్నాను. అంటే Hmm. మొగుడిని తిట్టలేక పాపం పిల్లల్ని తిట్టేస్తున్నాను. ఆ చిల్డ్రన్ ఏమో వాళ్ళు షెల్లోకి వెళ్ళిపోవటం, లేకపోతే వాళ్ళు ఉల్టా రెబెల్ అవ్వటము, అవును. లేక మనం ఇంకో అబ్యూస్లోకి వెళ్ళిపోవడం ఫిజికల్గా Hmm. అట్లా. సో ఎప్పుడైతే ఆ స్టేజ్లో మా దగ్గరికి వస్తారో అప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, పాప ఇవి ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు ఈ అమ్మాయికి మేము ఇచ్చే మందులే కాకుండా ఫ్యామిలీతో మాట్లాడటం జరుగుతుంటుంది. సో ఫ్యామిలీతో ఏం చెప్తాము అంటే ప్రీ మెన్స్ట్రల్గా ఆ టైంలో ఆ బిహేవియర్కి ఈ మందులు ఇస్తున్నాం మేము, ఇవి హెల్ప్ చేస్తాయి, కానీ మీరు అర్థం చేసుకుని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే నీజక్ రియాక్షన్ ఇవ్వకుండా కొంచెం గెట్ బ్యాక్. అంటే ఎవరైనా ఒకరు తిడితే ఇప్పుడు ఏముంది, గాంధీజీ చెప్పినట్టు ఒక సైడ్ చంపక కొడితే ఇంకో సైడ్ చూపించాలంటే అక్కర్లేదు. కానీ మనం ఆ అమ్మాయి ఎందుకు రియాక్ట్ అయ్యింది దానికి వెంటనే మనం నీజక్గా ఇంకోటి చేయకుండా వదిలేసి ఆ తర్వాత పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఆ ఫేస్ తగ్గాక క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కాదమ్మా లాజికల్గా ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దానికి సపోర్ట్ సిస్టమ్, ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ అండ్ ఆఫీస్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. కానీ ప్రతి ఒక్కరికి ఇది నా ప్రీ మెన్స్ట్రల్ టైము అని చెప్పక్కర్లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అవసరం ఉన్నప్పుడు చెప్పితే నష్టం ఏమీ లేదు. అది. ఈ ప్రీమెన్స్ట్రల్ సిండ్రమ్ కావచ్చు, మెన్స్ట్రల్ సైకిల్ కావచ్చు, మనం ఏమైనా టూల్స్ వాడుకోవటం మంచిదా మానిటరింగ్కి, సో దట్ మనకు కూడా తెలుస్తుంది యు ఆర్ ఎ ఉమెన్, యూ వాంట్ టు బీ అవేర్ వెన్ ఐ విల్ బీ ఇన్ ఎ స్పెసిఫిక్ స్టేట్. రైట్. మీరు దాన్ని ఏమైనా రికమెండ్ చేస్తారా? ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి అసలు ప్రాబ్లం లేదు. కానీ యాప్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి ప్రెడిక్టబుల్ యాప్స్ అన్ని దొరుకుతున్నాయి ఇప్పుడు అంతా. కానీ ఇప్పుడు పీసీఓఎస్ వాటితో ఏమవుతుందంటే ఇర్రాటిక్ 6 monthsకి ఒకసారి పీరియడ్ అవటం, 4 monthsకి ఒకసారి చెప్పలేము. కానీ ఇట్లా ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ వచ్చినప్పుడు సో ఇప్పుడు వస్తున్నాయి పీరియడ్స్ అని కూడా ఉల్టా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా ఐమ్ ఫీలింగ్ లైక్ దిస్, సో ప్రాబబ్లీ ఐమ్ గోయింగ్ టు గెట్ మై పీరియడ్ అనేసి. సో ఎగ్జాక్ట్గా ఏది ట్రాకరు అనేది రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి సరిపోతుంది. కానీ వెదర్ ఇట్ ఈస్ LH 2 ఇవి ఉంటాయి మనకి, అలాగే ఈ మన మెన్స్ట్రల్ సైకిల్ క్యాలెండర్స్ ఇవన్నీ. కానీ ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి కట్టుకోవడం చాలా చాలా కష్టం. ఇది చాలా ఇంపాసిబుల్. బట్ వెన్ దే కమ్ విత్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కమ్ విత్ PMS ప్లస్ ఆల్ దీస్ థింగ్స్, దెన్ వీ ఎవాల్యుయేట్ ద హార్మోన్స్ ఫస్ట్, సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పీరియడ్స్ అనేది ఏ రోజు పడితే ఏ రోజు టెస్టులు చేసేసుకుంటే సరిపోదు. ఒక సైకిల్లో వేరే వేరే టైంలో వేరేగా ఉంటాయి కాబట్టే ఇవన్నీ వస్తున్నాయి. అంటే పీరియడ్ వచ్చిన సెకండ్ డే ఉండాల్సిన హార్మోన్స్, 21st డే ఉండాల్సిన హార్మోన్స్ వేరే. ప్రీమెన్స్ట్రల్గా ఉండే హార్మోన్స్ మళ్ళీ లెవెల్స్ వేరే ఉంటాయి. సో మేము ఇవాల్యుయేట్ చేసేటప్పుడు పీరియడ్స్ ఈజ్ అ రియాలిటీ, ఫ్యాక్ట్. ఈరోజు వచ్చింది పీరియడ్, ఫ్యాక్ట్. నెక్స్ట్ పీరియడ్ ఎప్పుడు వస్తుందో మనం ప్రెడిక్ట్ చేయలేం. రిట్రోస్పెక్టివ్గా చెప్పొచ్చు 15 రోజుల క్రితం మనకి ఓవ్యులేషన్ అయింది అని. సో ఈరోజు ఫ్యాక్ట్ కాబట్టి సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్ బిఫోర్ 8 o'clock, మళ్ళీ ప్రతి రోజులో కూడా డయూర్నల్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి హార్మోనల్ టెస్ట్ పొద్దున్న 8 o'clock లోపల చేస్తాం మనం, FSH LH. సో ఆ టెస్ట్ చేసుకొని ఆ రిపోర్ట్ని బట్టి PCOS ఉందా, ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చూసుకొని దాని ప్రకారంగా మనం సపోర్ట్ సిస్టమ్ ఇస్తాం. అంటే ఓసీ పిల్స్ కావచ్చు, సీక్వెన్షియల్ హార్మోనల్ కావచ్చు, ఓన్లీ ప్రొజెస్ట్రాన్ కావచ్చు, ఇంట్రాయూట్రైన్ ప్రొజెస్ట్రాన్ డివైస్ కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద నీడ్. దెర్ ఆర్ పీపుల్, మన సినిమాల్లో చూస్తాం, ఎవరైనా గట్టిగా అరిస్తే ఫిట్స్ రావటం, కన్వల్షన్స్ వచ్చిన వాళ్ళని షాక్తో చచ్చిపోయారంటాం, హార్ట్ అటాక్ వచ్చిందంటాం, కొంతమందికి ఇంకా వేరే అలాంటివన్నీ చూస్తుంటాం. అది రియల్ ఫర్ ఈవెన్ ప్రీమెన్స్ట్రల్. పీపుల్ విల్ హ్యావ్ మన ఫిబ్రిలేషన్స్ అంటాం మనం, SVTs, హార్ట్ ఎరిథ్మియాస్ విత్ ప్రీమెన్స్ట్రల్లీ. అది అని డయాగ్నోస్ చేయడానికి టైం పడుతుంది మాకు. వాళ్ళు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు మెన్స్ట్రల్ హిస్టరీ తీసుకుంటే తెలుస్తుంది, ఓకే ఈ హార్మోన్స్ పట్టడం వల్ల హార్ట్ రేట్ పెరిగింది అనేసి. ప్రీమెన్స్ట్రల్గా సైకలాజికల్ డిజార్డర్, ప్రీమెన్స్ట్రల్గా ఆస్తమా, ప్రీమెన్స్ట్రల్గా కన్వల్షన్స్, ఇవన్నీ కూడా వస్తాయి ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్లో. చాలా కాంప్లెక్స్, హార్మోన్స్ అనేవి అంత కాంప్లెక్స్. ఒక ఉమెన్ బిహేవియర్ని ఎలా ప్రెడిక్ట్ చేయలేమో, అది బికాస్ ఆఫ్ ద హార్మోన్స్. ఉమెన్ ఎందుకు ఎనిగ్మా అంటామో అది బికాస్ ఆఫ్ ద అది. సో అది కాంకర్ చేయాలని మాత్రం ఆలోచించకండి, అర్థం చేసుకోవడానికి మాత్రమే ఆలోచించండి. మేనేజ్ చేసుకోండి, అర్థం చేసుకుని మేనేజ్ చేసుకోండి. మీరు ఇప్పుడు PCOS టాపిక్ తీసుకొచ్చారు. మన భారతదేశంలో దాని ఇన్సిడెన్స్, ప్రివెన్షన్, మేనేజ్మెంట్ మూడింటి మీరు చెప్పండి మాకు. సౌత్ ఏషియన్లోనే యాజ్ సచ్ కొంచెం ఎక్కువ చూస్తున్నాము. ఇంతకుముందు రోజుల్లో ఇక్కడ 1 in 10 అట్లా 2 into ఇది అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు లిటరలీ మాకు వాకింగ్ చేసిన దాంట్లో ఈవెన్ దో స్టాటిస్టిక్స్ సేస్ అరౌండ్ 30%, ఐ ఫీల్ ఇట్ ఈస్ 60-70% విచ్ ఇస్ దేర్. ఎందుకని అంటే 2/3 వీఆర్ సీయింగ్. మనము ఈ PCOSకి స్టార్ట్ స్ట్రెస్. మనము 5th, 6th క్లాస్లో వాళ్ళని ఈ IIT ఈ స్కూల్స్లో వేసేస్తున్నాం.
సో పీసీఓఎస్ చూసుకుంటే ఆడుతూ పాడుతూ పెరిగే పిల్లల్లో చూడం మనం. మ్మ్. అంటే పిల్లలు రోడ్ మీద ఆడుకుంటూ హాయిగా బతుకుతారు, ఏ స్ట్రెస్ లేకుండా. వాళ్ళలో మనకి పీసీఓఎస్ ఉండదు. స్ట్రెస్ ఎక్కువ ఉండి, అకాడమిక్ స్ట్రెస్ కావచ్చు, ఏదైనా స్ట్రెస్ కావచ్చు, వాళ్ళలో మనకి ఎడ్రినార్కీ అంటాం. ఇందాక మనం థిలార్కి, ప్యూబార్కి అండ్ దానికన్నా ముందు జరిగేది ఎడ్రినార్కీ. అంటే ఎడ్రినల్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అవుతుంటాయి, దాంతోనే స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. సో మనకి స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు అక్కడి నుంచి ఉండే హార్మోన్స్తో మనకి ప్యూబార్కి ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల హార్మోన్స్ అన్నీ ఇర్రెగ్యులర్ అయిపోతుంటాయి అన్నమాట. సో స్ట్రెస్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్. నౌ హార్మోన్స్ ఇర్రెగ్యులర్ అయ్యాక మ్మ్. ఈ అండాశయం మీద ఉన్న లేయర్ థిక్ అయిపోతూ ఉంటుంది. లోకల్గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగిపోతాయి, అంటే మాస్కులైన్ హార్మోన్స్ పెరుగుతుంది. మాస్కులైన్ హార్మోన్ పెరగటం వల్ల ఏమవుతుంది, యాక్నే ఎక్కువ అవటం, అబ్డార్మల్ హెయిర్ ఎక్కువ అవటం, ఆ ఏజ్ గ్రూప్లో కాబట్టి పెల్విస్ కూడా ఆండ్రాయిడ్గా అయిపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇది ఏ ఏజ్లోనే రావచ్చు, ఎప్పుడు స్ట్రెస్ ఉన్నా ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు. సో మనం ఈ ఏజ్లోనే, టీనేజ్లోనే వస్తుంది కాదు, 30స్లో రావచ్చు పీసీఓఎస్, 40స్లో రావచ్చు పీసీఓఎస్, ఎప్పుడైనా రావచ్చు. సో అది అవుతుంది. దానితో లోకల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. సో ఇన్సులిన్ హైపర్ ఆండ్రోజెనిమియా లీడ్స్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ విల్ లీడ్ టు ఒబెసిటీ. అంతే కదా, రెసిస్టెన్స్ పెరిగినప్పుడు మనకి డయాబెటీస్ వచ్చేస్తుంది. ప్రీ డయాబెటిక్ స్టేటస్లో ఉంటారు, తర్వాత డయాబెటీస్, హైపర్ టెన్షన్, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, మొత్తం అన్ని కలిసి. లిపిడ్స్ ఎక్కువ అవుతాయి, ఇవన్నీ తీసుకొని హార్ట్ డిసీజ్ ఎక్కువ అవుతుంది. దెన్ యూ హ్యావ్ క్యాన్సర్స్ ఎక్కువైపోతుంటాయి. సో ఇవన్నీ కూడా ఎక్కువ అవటం అనేది మనం చూస్తుంటాం పీసీఓఎస్తో. అందుకే నేను ఎప్పుడైనా ఎవరైనా వస్తే పీసీఓఎస్ అని నెగ్లెక్ట్ చేయకండి, అది వదిలేస్తే ఎలా వెళ్తుందో చూసుకోండి. మ్మ్. మనం ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి చూసుకోండి. ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుంది మీకు అంటే, పీసీఓఎస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వాలి అంటే వి గివ్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటివి ఇస్తాం, విచ్ ఆల్సో యాక్ట్ లైక్ కాంట్రసెప్షన్. ఈ హార్మోన్స్ సెట్ చేయడానికి ఇస్తాం. సో ఈ అపోహ ఎలా ఉంటుంది పేరెంట్స్లో అంటే, అమ్మో హార్మోన్స్ ఇచ్చేస్తున్నారు. బట్ మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నాం, ఉమెన్ ఈజ్ ఎ ఉమెన్ బికాస్ ఆఫ్ హార్మోన్స్. హార్మోన్ల అసమతులత అనేది అబ్నార్మల్, అది కరెక్ట్గా బ్యాలెన్స్లో ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. సో బ్యాలెన్స్ చేయడానికి ఏవైతే హార్మోన్స్ ఇస్తామో అది బ్యాలెన్స్ అయ్యే వరకు వాడాలి, అలా మన అవసరాన్ని బట్టి వాడాలి. సో ఎవరికైతే ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటున్నామో మనం దాన్ని పీసీఓఎస్ని కంట్రోల్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే అది ఇట్స్ బెటర్ యాజ్ ఎ స్లేవ్. అది బాస్గా అయితే అది నెత్తి మీద కూర్చుంటుంది మన మీద, అప్పుడు ఇట్ లీడ్స్ టు ఆల్ దీస్ డిసీజెస్ అనమాట. సో ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఆ పాపకి 3 చెప్తాను నేను. ఫస్ట్ పాప, డీస్ట్రెస్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ఈజ్ కాజింగ్ యువర్ స్ట్రెస్, యూ కమ్ అప్ విత్ యువర్ సొల్యూషన్. అది మ్యూజిక్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఏదైనా చేసుకో. సెకండ్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ వేర్ ఎవ్రీ మసిల్ కంట్రాక్ట్స్. ఎవ్రీ మసిల్ కంట్రాక్ట్ అవ్వాలి అంటే సైక్లింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఏరోబిక్స్, డాన్సింగ్, అలాంటి ఎక్సర్సైజెస్. హోల్ బాడీ. యోగా అండ్ వాకింగ్ ఈజ్ నాట్ ఎక్సర్సైజ్, అది గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ డైటరీ చేంజెస్. ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ స్టేటస్లో ఉన్నారు, సో యూఆర్ నాట్ డయాబెటిక్ బట్ యూఆర్ గోయింగ్ టు బికమ్ డయాబెటిక్. సో తినే ఆహారంలో ఏ ప్లేట్ అయితే తింటున్నారో దాంట్లో ప్రోటీన్స్ని ఎక్కువ చేసుకొని కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ షుడ్ కమ్ డౌన్, ప్లస్ ద టైప్ ఆఫ్ ఫుడ్ యూ యూట్ షుడ్ కమ్ డౌన్. ఈ 3 నువ్వు చేస్తేనే నేను మందులు యాడ్ చేస్తాను, లేకపోతే వేస్ట్. లైఫ్ స్టైల్ డిసీజెస్కి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేయకపోతే ట్రీట్మెంట్ అవ్వదు. సో నెక్స్ట్ మాది వస్తుంది. మాది ఆ పేషెంట్కి ఏం కావాలి బట్టి, ప్రెగ్నెన్సీ కావాలి అంటే ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ ఇస్తాం. ఎందుకని అంటే ఈ ఓవరీ పైన లేయర్ థిక్ అయిపోతుంది కాబట్టి ఎగ్ రిలీజ్ అవ్వదు, ఎగ్ రిలీజ్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ లేదు. సో దట్స్ ద వే ఇట్ గోస్. సో అది థిన్ అవ్వడానికి మనకి ఇన్సులిన్ సెన్సిటైజర్ అవసరం. ఇన్సులిన్ సెన్సిటైజర్ అంటే మెట్ఫార్మిన్ వాడతాము. రాయంగానే అమ్మో డయాబెటిక్ మందులు రాశారు అంటే యు ఆర్ ప్రీ డయాబెటిక్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. అది తగ్గించకపోతే పీసీఓఎస్ కంట్రోల్కి రాదు, ప్లస్ యువర్ వెయిట్ గెయిన్ తగ్గదు. పీసీఓఎస్లో మనకి సిమ్టమ్స్ ఎలా వస్తారు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆర్ ఇన్ఫర్టిలిటీ, యాక్నే ఆర్ అబ్నార్మల్ హెయిర్, ఒబెసిటీ ఆర్ నాట్ లూజింగ్ వెయిట్, ఇలా ఎట్లైనా ప్రజెంట్ అవుతారు. సో ఒబెసిటీ ఆర్ నాట్ లూజింగ్ వెయిట్కి మెట్ఫార్మిన్ పెట్టకపోతే తగ్గదు. ఈ యాక్నే ప్లస్ దీనికి మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ చూసి ఎక్కువ ఉంటే ఆల్డాక్టోన్ పెడతాము. ప్లస్ మనకి ఇప్పుడు ఈ FSH-LH ఆల్టరేషన్ ఏదైతే ఉంటుందో దానికి ప్రెగ్నెన్సీ కావాలంటే ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఇస్తాము, వద్దు అనుకునే వాళ్ళకి ఏవైతే ట్యాబ్లెట్స్ ఇస్తామో అవి కాంట్రసెప్టివ్గా కూడా పనిచేస్తాయి. ఇవి ఎప్పటి వరకు వాడతాము, ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ వరకు. దాని తర్వాత సిస్టమ్ నార్మల్ అయిపోతే వరీ లేదు. ఎవ్రీ 6 months హార్మోన్ టెస్ట్ చేసుకుంటూ దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం. మెటఫార్మిన్ లోకలైజ్గా ఇస్తారా, మామూలుగా ఓవరల్గా మామూలుగా తీసుకోవటం, బాడీ మొత్తం కంట్రోల్ కావాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ దేర్ ఇన్ ద హోల్ బాడీ. హోల్ టిష్యూ. అది రిసెప్టర్కి రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో సెలెక్టివ్గా ఉండదు, అక్రాస్ ద బాడీ ఉంటుంది. సో మంజుల్ గారు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎస్
గ్రాస్లీ అండర్ రేటెడ్, ఎక్కువ మాట్లాడండి రైట్. ఏదర్ జెండర్స్. దిస్ ఈజ్ బియాండ్ టాబు. ఎందుకంటే ముసలోళ్ళు అయిపోతారు, దానికి అదే అదే ఇంకా మీకు అవసరమా? ఏదైతే అవనే నీకు. రామకృష్ణ అనుకుని కూర్చోవచ్చు కదా నువ్వు. మూల కూర్చోవచ్చు. డాక్టర్ డబ్బులు కూడా వేస్ట్, నువ్వు వెళ్ళటం ఎందుకు? సో ఇవన్నీ కూడా చాలా దశాబ్దాల నుంచి మన కమ్యూనిటీస్లో ఉన్నది. సో మీరు అది పటాపంచలు చేయాలి మనం అవన్నీ. మురళి ఒక్కటి, నేను చిన్నగా ఉన్నప్పుడు న్యూస్ పేపర్లో అందరం కూడా, ఐ డోంట్ నో అందరికి అలవాటు ఉందో లేదో, ఒబిచురీ కాలం చూస్తుంటాం, ఎవరెవరు పోయారు పాపం, ఏంటి తెలిసిన వాళ్ళు ఉన్నారా అని. సో ఎవరైనా ఏజ్ చూస్తాం. నెక్స్ట్ 40 years పోయారంటే స్కూల్లో ఉన్నప్పుడు ముసలోళ్ళే 40 yearsకి పోయారులే అనుకునేవాళ్ళు. పెరిగిన కొద్దీ మనం 40కి వచ్చినప్పుడు 40కి చనిపోవడం ఏంటి, చాలా యంగ్. 50స్కి వస్తే అమ్మో ఇంకా ఏంటి. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 50 is the new 20 or 60 is the next, ఇలా అన్నీ వస్తుంటాయి. అవును. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హ్యాస్ ఇంక్రీజ్డ్ నౌ టు ఆల్మోస్ట్ 80-84. సో అలాంటప్పుడు మెనపాజల్ ఏజ్ ఇస్ డిక్రీజింగ్. ఉమెన్లో మెనపాజల్ ఏజ్ గ్రూప్ మేము స్టార్ట్ చేసినాం, మెడిసిన్ స్టార్ట్ చేసినాం 52.3 ఉండేది. యాజ్ ఆఫ్ టుడే ఇట్ ఈస్ 46 years. ఓకే, నౌ మెనోపాజ్ వర్డ్తో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మెనోపాజ్ అనేదా? మెనోపాజ్ అంటే ఈజ్ ఇట్ ఓన్లీ రిలేటెడ్ టు సెక్షువల్ లైఫ్? నిజంగా సెక్షువల్ లైఫ్ ఆపాల్సిన అవసరం ఉందా అనేది ఒకటి. సో ఇవన్నీ మాట్లాడినప్పుడు మనము మెనోపాజ్ అనే వర్డ్ ఎందుకు పెట్టారు అనే దానికి వస్తే, మనకి మెన్స్ట్రుయేషన్స్ ఆగుతాయి అప్పటికి, ప్లస్ సెక్షువల్ లైఫ్ లిబిడో తగ్గుతుంది, ఆర్ డ్రైనెస్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి సెక్షువల్ లైఫ్ రాదు, ఇవన్నీ మాట్లాడుతుంటాం. మనం ఇందాక పిఎంఎస్ గురించి, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ గురించి మాట్లాడినప్పుడు ఇరిటేషన్, అవన్నీ హార్మోన్స్ తగ్గుతున్నప్పుడు ఇవన్నీ కూడా వచ్చేస్తుంటాయి. సో ఇప్పుడు మనం 46 నుంచి 84 అంటే ఎన్నేళ్ళు మాట్లాడుతున్నాం? 36 years మాట్లాడుతున్నాం. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1/3 of your life you are going to spend. First 15 years you're a child, adolescent. Next 30 years till 45 years or 46 years is the adulthood, where responsibilities అన్నీ ఉంటాయి. 46 తర్వాత that is your real life. Golden years. First 15 years you're listening to people, you're supposed to. ఇప్పుడు పిల్లలు వింటున్నారా అంటే అది వేరే $1 million question. But 15 to 45 you are responsible for every decision you take. నువ్వు ఏం చేసినా దానికి. 45 తర్వాత there are no expectations, plus you can do whatever you want. Yes, మీ పిల్లలు మిమ్మల్ని చూడొచ్చు, చేస్తే ఈ వయసులో నీకేంటి అనొచ్చు, బట్ సొసైటీ గురించి ఆలోచిస్తావా, పరువు గురించి ఆలోచిస్తావా, అది మీది. బట్ దట్ ఈస్ ద టైమ్ ఫర్ సెకండ్ ఇన్నింగ్స్, సెకండ్ హనీమూన్, సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ డూయింగ్ వాట్ యూ రియలీ వాంట్ టు డూ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అంటే అప్పటికే పిల్లల బాధ్యత అయిపోయింది అనుకుంటే. సో మన హెల్త్ గురించి చూసుకోవాల్సిన బాధ్యత మనదే. వాళ్ళు ఇప్పుడు రోజుల్లో అందరూ వేరే వేరే దేశాల్లో పిల్లల్ని పంపించినప్పుడు మనం హెల్తీగా ఉండకపోతే అప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా నీకు నేను, నాకు నువ్వు తప్పితే ఇంకెవరు మిగలరు. కాబట్టి ఇట్ ఈస్ కంపానియన్షిప్ విచ్ పీపుల్ లుక్ ఎట్ దట్ ఏజ్ గ్రూప్. కంపానియన్షిప్ ఫిజికలీ, కంపానియన్షిప్ మెంటలీ, ప్లస్ జస్ట్ బై బీయింగ్ దేర్, holding hands majority of the time apart from anything. But leaving that, doing that is the time when lots of medical problems actually come. మెడికల్, వెన్ ఐ సే హైపర్టెన్షన్, డయాబెటీస్ అలాంటి వాటికే కాకుండా గైనకలాజికల్లీ ఆ ఏజ్లో లోకల్గా టిష్యూస్ కీప్ చేంజింగ్. మెనోపాజ్ ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల ఉమెన్స్ ఎవ్రీ టిష్యూ గెట్ ఎఫెక్టెడ్. స్టార్ట్ ఫ్రమ్ బోన్స్, యూ లూజ్ బోన్ స్ట్రక్చర్ అండ్ ఫ్రాక్చర్స్ ఈజీగా అవుతాయి. ఆస్టియోపోరోసిస్, హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతుంది, మెమరీ స్టార్ట్స్ డిక్రీజింగ్, యూ కెన్ హ్యావ్ ఎ స్ట్రోక్. ఇవన్నీ మేజర్ ప్రాబ్లమ్స్. లోకల్గా విచ్ పీపుల్ డోంట్ టాక్ ఇస్ డిస్పారూనియా. అంటే ఇంటర్కోర్స్ బికమ్స్ వెరీ పెయిన్ఫుల్ బికాస్ ఇట్ బికమ్స్ డ్రై దేర్. ఈస్ట్రోజన్ వల్ల సిక్రేషన్స్ వస్తాయి. సో అప్పుడు సిక్రేషన్స్ లేకపోతే, సో ఐదర్ యూ హ్యావ్ టు యూజ్ అ లూబ్రికెంట్ జెలీ ఆర్ లాట్ ఆఫ్ ఫోర్ప్లే సో దట్ యూ డోంట్ అండర్గో ఆల్ దోస్ థింగ్స్. సెకండ్, యురెథ్రల్ వే ఏదైతే ఉంటుందో, అంటే కిడ్నీస్, యురెటర్, బ్లాడర్, యురెథ్రా, దాని నుంచి యూరిన్ బయటకు వెళ్తుంది, అది కూడా కొంచెం చిక్కుపోతుంది. సో ఏజ్తో ఇక్కడ రింకిల్స్, ఇక్కడ మనం స్కిన్ ఎలా చేంజెస్ వస్తాయో అక్కడ కూడా చేంజెస్ వస్తాయి. సో we call as urethral syndrome antam. All tissues contract, become thin. So nerves get exposed. So akanta burning sensation untindi, perineal syndrome antam anamata. So akanta burning, sannaga ayipoyi manaki moisturizer raskopothe ela untundi alaga avutuntundi. Recurrent ga urinary infections raavatam, incontinence, దగ్గినా తుమ్మినా యూరిన్ రావచ్చు, లేక తొందరగా మాటిమాటిగా వెళ్ళాల్సిన రావచ్చు. ఇది నెగ్లెక్ట్ చేస్తే చాలా ఎక్కువగా ప్రాబ్లం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, మనకి చాలా ఎక్కువ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఉండే వల్వ వెజైనైటిస్, ఇవన్నీ రికరెంట్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్, సన్నగా అయిపోతే ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవన్నిటి వల్ల మళ్ళీ ఇంటర్కోర్స్లో ఇష్యూ.
రీసెంట్లీ వీ హ్యాడ్ ఎ పేషెంట్ ఆ ఏజ్లో 53-54 పోస్ట్ కాయిటల్ టేర్. సో చాలా పట్ల చన్నగా అయిపోతే ఏమవుతుంది, చిరిగిపోతుంది కూడా, మళ్ళీ బ్లీడింగ్ అయిపోతుంది. చెప్పుకోవాలంటే కూడా నామోషి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా అయ్యింది అని చెప్పుకుంటే వాళ్ళకే చిన్నత. బట్ ఐ డోంట్ థింక్ దట్ షుడ్ బి ద థింగ్. ఇట్స్ నార్మల్, ఇట్స్ యువర్ లైఫ్. ఎవరో ఏదో అనుకుంటారని మనం ఆలోచించాలి. అది అంతే. దెన్ మా డ్యూటీ ఏంటి అంటే అది ట్రీట్ చేయటం ప్లస్ గివింగ్ దెమ్ ద ఆప్షన్స్. సో వాట్ ఆర్ ద ఆప్షన్స్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ నార్మల్ సెక్షువల్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. And this is the time to have actually good girlfriend gang also to understand how to get over this menopausal symptom. Menopausal symptoms ni renduga vibhajistam actually, early symptoms and late symptoms. Early symptoms lo ivanni nenu cheppinavanni vastayi annamata. Veetito paatu hot flushes, okay, and psychological మనం ఇందాక మాట్లాడినట్టుగా హాట్ ఫ్లాషెస్ అంటే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. హాట్ ఫ్లషెస్ అంటే ఒకటేసారి వేడి గాల్పులు వచ్చేస్తాయి, అసలు ఎంత హాట్ లాగా వచ్చేస్తాయి, ఫ్యాన్ తిరుగుతున్నా కానీ చెమట పడుతుంది. అది నెక్స్ట్ స్వెట్టింగ్. హాట్ ఫ్లషెస్ ఆర్ డిఫరెంట్. వేడి గాల్పులు ప్లస్ స్వెట్టింగ్. ఫ్యాన్ ఏంటి, ఏసీ వేసినా కూడా స్వెట్టింగ్ వస్తుంది. సో ఇట్లా ఇదన్నీ వాసోమోటర్ సిమ్టమ్స్ అంటాం. సో వీటికి మనం వేరే రకాల మందులు రాస్తాము, అట్లా డిపెండింగ్ ఆన్ వాట్ ద సిమ్టమ్ ఇస్. సిమ్టమ్స్ లేకపోతే ఏమీ రాయం, సిమ్టమ్స్ని బట్టి మనం ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు సిమ్టమ్స్ మోడరేట్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తారా లేకపోతే హార్మోన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది? అవసరం ఉంటే హార్మోన్స్ వాడతాం. దాన్ని బట్టి ఫస్ట్ అయితే నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. వీళ్ళు హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, వీ టెల్ దెమ్ హాట్ వాటర్తో స్నానం చేయొద్దు, కోల్డ్ వాటర్తో స్నానం చేయండి, దట్ విల్ హెల్ప్ ఎ లాట్. కాటన్ బెడ్షీట్స్, సింథటిక్ బెడ్షీట్స్, సింథటిక్ క్లోత్స్ అవాయిడ్ చేయండి, దట్ విల్ హెల్ప్ ఎ లాట్. అలాగే అండర్ గార్మెంట్స్తో సహా కాటన్వి పెట్టుకోవటము, అండ్ లోకల్కి pH మెయింటైన్ చేయటం, ఇన్ఫెక్షన్స్ రాకుండా. లూబిక్ జెల్స్ నేను ఇందాక అన్నట్టుగా, ప్లస్ అక్కడ ఏరియాని థిక్ చేయడానికి అవసరం ఉంటే లోకల్ ఈస్ట్రోజన్ జెల్స్ కానీ, అవసరం అనుకుంటే యూరెథ్రల్ డైలటేషను, ప్లస్ ఈ రోజుల్లో మనకి పెల్విక్ ఫ్లోర్ థెరపీ చేస్తాం. వాట్ డూ వి డూ? ఎంసెల్ఆర్ చైర్స్ ఫర్ స్ట్రెంథనింగ్ ద మసిల్ దేర్, లాక్సిటీ, వెజనల్ లాక్సిటీని టైట్ చేయడానికి. దెన్ వీ హ్యావ్ RF ట్రీట్మెంట్, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్. వీ హ్యావ్ లేజర్స్ దేర్. అండ్ దెన్ వీ హ్యావ్ PRP ట్రీట్మెంట్, మన హెయిర్కి ఎట్లా చేస్తామో అట్లానే, సో దట్ వాళ్ళకి బర్నింగ్ తగ్గి. ఇవన్నీ మనకి ఇండియాలో ఉన్నాయా? ఉన్నాయి. వీ డూ ఇట్ ఇన్ అవర్ సెంటర్. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ ఈస్థెటిక్ ఆర్ ఫంక్షనల్ గైనకాలజీ, వేర్ అక్కడ ఫంక్షనాలిటీని వీ రిటైన్ ఇట్ బ్యాక్, నార్మల్ బ్లడ్ సప్లైని వెనక్కి తేవడానికి. సో ఇవి మనం ఇందాక అన్నట్టుగా గట్టిగా మాట్లాడడం అంతే, బట్ ఇట్ ఈస్ దేర్. ట్రీట్మెంట్ ఈస్ దేర్. ఉన్న ప్రాబ్లం చెప్తేనే ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తారు డాక్టర్స్. చెప్పకపోతే మనం ఇలా కెల్కాం బయలు ముజే మారానా. బట్ ఎవ్రీబడి ఆఫ్టర్ పర్టికులర్ ఏజ్ యూరెథ్రల్ సిండ్రోమ్ ఈస్ దేర్ అండ్ పెరినియల్ సిండ్రోమ్ విల్ బి దేర్. ఇంకా లేట్గా వెళ్తే మెనోపాజ్, ఫస్ట్ ఆ లైఫ్లో నేను అందరికీ చెప్తానంటే జస్ట్ ప్లీజ్ దిస్ ఈజ్ యువర్ టైం, ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, టాక్, బోత్ ద పీపుల్, బోత్ ఆఫ్ యూ కమ్ టెల్ యువర్ ప్రాబ్లమ్స్. హస్బెండ్కి ఏంటి ప్రాబ్లం అవుతోంది ఆర్ వైఫ్కి, బికాస్ ఆయన రిటైర్ అయి ఉంటాడు. సో వాళ్ళందరికీ టైం ఉంది. సో టైం ఉన్నప్పుడు ఎందుకున్నాడ్రా బాబా అనుకోకూడదు. అలా కాకుండా ఇద్దరికి టైం దొరికింది, లెట్ us అండర్స్టాండ్ ఈచ్ అదర్ బెటర్, go out for holidays together. This is the time when we in middle class, in this today's class, people are coming for plastic surgeries, breast augmentation కావచ్చు అన్నిటికీ. And I think it is their right, they should do. They want to feel good, look good, they can do whatever they want. No, every individual has a right to look good. జనాల కోసం కాదు, మీ కోసం. You and your couple, as a couple, what you both want to do, absolutely right, you should be doing. No, especially from a woman's perspective, మీరు ఇందాక ప్రెగ్నెన్సీ గురించినప్పుడు IVF గురించి మాట్లాడినప్పుడు, ఇట్స్ ద రైట్ ఆఫ్ ది ఉమెన్ టు డిసైడ్ వెన్ టు కన్సీవ్. Right. Same way, it could be postmenopausal if she wants to augment herself. ఆవిడకి ఇంకేమన్నా వేరే విధంగా కనపడాలంటే it's her right. Totally, there is one life, remember. Yeah. You want to do something within the safety measures of what you are doing. Discuss with the person who is doing, and then please go ahead and do it. It should be a medical procedure. Medical procedure which is safe for you, and you should be doing. You can do it. That should not be stopping you from doing it. ఎవరో ఏదో అనుకుంటారని ఈ వయసులో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దాని గురించి మీ జీవితాన్ని మార్చుకోవడానికి, అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి ఎక్సెప్ట్ అవర్ సెల్స్. అంటే మనం కరెక్ట్ అనుకున్నది మనం చేసుకొని ఆ దీంట్లో సేఫ్టీ ప్రొఫైల్లో ఎవరు కరెక్ట్ అనేది కనుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా చేయించుకోవాల్సిన ఆప్షన్స్ అన్నీ కనుక్కుని రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ టు చూస్ ద చాయిస్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. దెన్ లేట్ చేంజెస్ మెనోపాజ్లో మనకి బోన్, హార్ట్ అండ్ బ్రెయిన్. ఓకే, బోన్ ఆస్టియోపోరోసిస్ అంటే బయటకి మనకి ఒక బ్యాంబూ షూట్ అందంగా కనిపిస్తుంది, టీక్ వుడ్ అందంగా కనిపించకపోవచ్చు, కానీ స్ట్రెంత్ ఇయర్ ఏది అది. సో వీ వాంట్ టీక్ వుడ్ బోన్స్.
సో ఇవి లోపల ఈస్ట్రోజన్ తగ్గగానే ఈస్ట్రోజన్ ఈజ్ ద వెహికల్ విచ్ విల్ టేక్ కాల్షియం విచ్ వి టేక్ అండ్ ద వైటమిన్ డి ఇన్ టు ద బోన్. సో అది లేనప్పుడు ఏమవుతుంది, బోన్ బికమ్స్ వీకర్. సో అవసరం అనుకున్నప్పుడు మనం ఈస్ట్రోజన్ ఇస్తాం. లేదు అంటే కనుక బోన్ రిజర్వ్ అవ్వకుండా అంటే కరిగిపోకుండా ఇచ్చే ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి డెనిస్మాబ్ లాంటివి ఉన్నాయి, ఓకే, ఇమ్యునోమాడ్యులేటర్స్ అంటాం, అవన్నీ వాడతాం మేము బోన్ స్ట్రెంత్ ఇవ్వడానికి. దెన్ యూ హ్యావ్ హార్ట్, దెన్ యూ హ్యావ్ బ్రెయిన్, మెమరీ, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మెనోపాజ్. సో అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ అవసరం. సో మైండ్ బ్లాక్ తెచ్చుకొని అమ్మో నాకు హార్మోన్స్ వద్దు అనుకోవద్దు. ఎనీ హార్మోన్ ఈజ్ లైక్ సాల్ట్ ఇన్ ఎ కర్రీ. మన కూరలో మనం ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే తినలేం, దట్ కెన్ లీడ్ టు లాట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ రావచ్చు, ఎలక్ట్రైట్స్ ఇది అవ్వచ్చు. అదే తక్కువ ఉంటే కూడా తినలేము, ఎందుకంటే ఎలక్ట్రైట్ ఇంబ్యాలెన్స్ అయిపోయి మన బాడీ ఫంక్షన్ చేయదు. సో సాల్ట్ టు టేస్ట్ కావాలి. సో బాడీలో అది ఇన్సులిన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఈస్ట్రోజన్ కావచ్చు, టెస్టోస్టెరాన్ కావచ్చు, ప్రొజెస్ట్రాన్ కావచ్చు, ఏ హార్మోన్ అన్నా కరెక్ట్గా ఎంత ఉండాలో అంత ఉండాలి. బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోతే దాన్ని మనం బయట నుంచి ఎంత కావాలో తగు మోతాదులో డాక్టర్ల పర్యవేక్షణలో మనం రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. అన్ఫార్చునేట్లీ మనం ఈస్ట్రోజన్కి మాత్రమే అలా మాట్లాడాం, బట్ ఈవెన్ గివింగ్ ఇన్సులిన్ ఈజ్ ఎ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. థైరాయిడ్ ఈజ్ ఆల్సో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. సో అది గుర్తుపెట్టుకుని భయపడకుండా డాక్టర్స్ పర్యవేక్షణలో ఎట్లా చేసుకోవాలో, ఫ్రీగా ఏ టెస్టులు చేసుకోవాలి, వాడుతున్నప్పుడు ఎలా ఉండాలి చూసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, యువర్ ఫిజికల్ లైఫ్, సెక్షువల్ లైఫ్, మెంటల్ లైఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ నార్మల్. అండ్ చేయకపోతే యూ విల్ రిగ్రెట్, చేస్తే కాదు రిగ్రెట్. చేసిన తర్వాత యూ డోంట్ వాంట్ ఇట్, యూ కెన్ ఆల్వేస్ క్విట్, యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఆఫ్ లైఫ్ విత్ హార్మోన్స్, వితౌట్ హార్మోన్స్. మీరు సెకండ్ ఫేజ్ ఆఫ్ మెనోపాజ్లో ఆస్టియోపోరోసిస్, కార్డియాక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అని వస్తాయి అని చెప్పారు. హౌ డు యూ రికగ్నైజ్ దట్ ఫేజ్ యాజ్ ఎ ఇండివిజువల్, ఒక లేడీ కింద? ఏమవుతుంది అంటే చాలామంది జాయింట్ పెయిన్స్ వస్తాయి ఒక పర్టికులర్ ఏజ్ వస్తా, అది ఆస్టియో ఆర్థరైటిసా, మనకి మెనోపాజల్ ఆస్టియోపోరోసిసా తెలీదు. సో వెన్ దే కమ్ అండ్ దెన్ వీ డూ ఎ బోన్ మినరల్ డెన్సిటీ చేస్తాం. దాంట్లో ఎంత ఉన్నది, దేనికైనా ట్రీట్మెంట్ ఒకటే ఉంటుంది ఏ విధంగా వచ్చినా. కాకపోతే ఉమెన్లో తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక మెనోపాజ్ లోపల ఉమెన్ పడ్డా యూజువల్గా కాళ్ళు ఇరుక్కొట్టుకోరు, మెన్ ఇరుక్కొట్టుకుంటారు. మెనోపాజ్ తర్వాత పడితే టప్పాలు మన ఇరిగిపోతాయి. అంత తొందరగా మనకి రిగ్రెట్స్ వస్తాయి. బోన్స్ ఆర్ బోన్స్ ఫర్ మెన్ అండ్ విమెన్. మెన్కి దే డోంట్ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఈస్ట్రోజన్, సో దే ఆర్ నాట్ హ్యావింగ్ స్ట్రాంగ్ బోన్ రైట్ ఫ్రమ్ బిగినింగ్. ఉమెన్కి స్ట్రెంగ్త్ చాలా ఇస్తాడు దేవుడు. సో బోన్స్ చాలా, మానసిక స్ట్రెంత్ కాదు, బోన్ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ. ఈస్ట్రోజన్ క్యారియర్ అవడం వల్ల అంటారా? ఎస్. సో బోన్ చాలా స్ట్రెంత్గా ఉండటం వల్ల చిన్నప్పుడు పడినప్పుడు వాళ్ళకి ఇరగదు. అలాగే చిన్న వయసులో యూ విల్ నెవర్ లిసన్ టు ఎనీ 40-year-old or 25-year-old ఉమెన్ హ్యావింగ్ హార్ట్ అటాక్. You will never. Yeah, very rare. And actually, after COVID, caste kuda kanpado ladies ki naku ekku. It is because estrogen is, we are lucky to be having estrogen. So after menopause ivi తగ్గటం వల్ల ఏమవుతుందంటే బోన్స్ ఇట్లా అయిపోతాయి కాబట్టి అవి ఇరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో when they come with symptoms, bone pains, muscle pains, joint pains, సో ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ అని మనకు తెలుస్తుంది మెనోపాజ్ తర్వాత. సో దాన్ని బట్టి మనం బిఎండి చేసుకొని తగ్గితేనే మనము, ఇప్పుడు చాలా మెడిసిన్స్ ఉన్నాయి, స్టార్టింగ్ హార్మోన్ రిప్లేస్మెంట్ అసలు ఇవ్వము అన్లెస్ ద షార్ట్ టర్మ్ హార్మోనల్ ట్రీట్మెంట్. వాటిలో కూడా యూట్రస్ ఉందా లేదా చూసుకుని దాన్ని బట్టి ఏ హార్మోన్ ఇవ్వాలో కూడా డిసైడ్ చేస్తాం. యూట్రస్ ఉన్న వాళ్ళకి వేరే రకం విచ్ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ యూట్రస్, ఎందుకంటే అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ విల్ లీడ్ టు యూట్రైన్ క్యాన్సర్స్. సో హార్మోన్లో మళ్ళీ ఈస్ట్రోజన్ రిప్లేస్మెంట్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ రిప్లేస్మెంట్, ఈ రెండు కాకుండా టిబోలోన్ లాంటివి కూడా ఉంటాయి, ఆర్ సర్మ్స్ అంటాం, సెలెక్టివ్ ఈస్ట్రోజన్ రిసెప్టర్ మాడ్యులేటర్. ఎవ్రీ పేషెంట్ ఈజ్ అగైన్ డిఫరెంట్. సో ఇండివిజువలైజ్గా తీసుకుని వాళ్ళకున్న సిమ్టమ్స్ బట్టి లోకలా లేకపోతే సిస్టమిక్గా ఎలా వాడాలి అనేది మేము డిసైడ్ చేస్తాం. సో నౌ లెట్స్ కమ్ టు ద మెన్ ఇన్ మెనోపాజ్. yes, వాట్ వుడ్ బి, మనం మన ఆ మహిళ జీవితంలో ఉన్న పురుషులు ఏం అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఈరోజు తెలియని విషయం ఏంటి, వాళ్ళు తెలుసుకుని ఎలా మసలుకుంటే జీవితం, సంసారం సుఖప్రదంగా ఉంటుంది చెప్పండి. ఒకటి ఐ థింక్ బిహేవియరల్ చేంజెస్. ఎందుకంటే అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు టిల్ యూ హ్యావ్ రిటైర్డ్, మార్నింగ్ టు యువర్ ఈవినింగ్ యువర్ నాట్ దేర్. సో యూ యాక్చువల్లీ డోంట్ నో హెర్ బెటర్. ఆమెకున్న ఫ్రెండ్స్ ఏంటి, ఆమెకున్న అలవాట్లు ఏంటి, ఏమీ తెలియదు. సడన్లీ యూ ఆర్ హ్యావింగ్ టైమ్, యూ వాంట్ టు నో హర్. సో ట్రై టు అండర్స్టాండ్ హర్. ఆమె ఏంటి, ఆమెకి ఏవి ఇష్టము, ఏవి అలవాట్లు అన్నీ అలవాటు చేసుకుని ఇంత టైంని ఎలా ప్రొడక్టివ్గా యూజ్ చేయాలి. సో కమ్ అప్ విత్ సంథింగ్ వేర్ బోత్ ఆఫ్ యూ కెన్ వర్క్. ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ లాగా. ఇట్ కెన్ బి హాలిడేస్, వెకేషన్స్, ఆర్ ఇట్ కెన్ బి బోత్ ఆఫ్ యూ డూయింగ్ సమ్ చారిటీ వర్క్, బోత్ ఆఫ్ యూ డూయింగ్ సంథింగ్, వాట్ ఎవర్, బిజినెస్, వాట్ ఎవర్.
అది. సెకండ్, ఎస్ హార్మోనల్ డిఫరెన్సెస్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్. సో ఆవిడకి తొందరగా కోపం రావచ్చు, అన్నీ జరగచ్చు, ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ ఉంటుంది అదే టైంలో, పిల్లలు వెళ్ళిపోతారు. సో వాళ్ళు అప్పటి వరకు తల్లిమాట వింటున్నారు, ఇప్పుడు వినని మొగుడు వచ్చి కూర్చున్నాడు, వినే పిల్లలు వెళ్ళిపోయారు. సో దాంతో ఆమెకి ఇంకా ఇరిటేషన్ ఎక్కువ రావచ్చు. సో హౌ టు కంబాట్, ఇఫ్ నెసెసరీ కౌన్సిలర్ హెల్ప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మ్యారిటల్ డిస్హార్మోనీ కెన్ ఆల్సో హ్యాపెన్ ఎట్ దిస్ టైం. సో అప్పుడు కూడా మనం చాలా ఆస్కారం ఉంటుంది అంటారు. చాలా ఆస్కారం ఉంది ఈ రోజులో. ఎందుకంటే ఈ రోజులో పీపుల్ అండర్స్టూడ్ ఏ ఏజ్ అయినా పర్వాలేదు, వెన్ వీ డోంట్ వాంట్ వన్ లైఫ్ అని. సో ఇఫ్ దే థింకింగ్ ఆఫ్ పర్స్యూయింగ్, దే షుడ్ బి డూయింగ్ ఇట్. పిల్లలు కూడా అమ్మ మా గురించి ఇప్పటివరకు భరించావు, ఇంకా చాలు, మేము భరించక్కర్లేదు అనే పిల్లలు కూడా ఉన్నారు. అంటే చాలామంది వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యే వరకు ఆ పెళ్ళిని అలా ఆపుతారు. అవన్నీ కూడా ఇప్పుడు వెళ్ళిపోతాయి. మా చుట్టుపక్కల కూడా చాలా చూస్తున్నాం, చాలా చూస్తాం, అలా అవుతుంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇవి అవసరం, కౌన్సిలర్, ట్రీట్మెంటు చాలా. అండ్ ఇఫ్ దే వాంట్ టు పర్స్యూ, బికాస్ మళ్ళీ అది రివెంజ్ దీంట్లోకి వెళ్ళిపోకుండా ఉండడానికి. సో దెన్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ఏ మందులు, ఇక దిస్ ఈస్ ద టైం వెన్ యూ సే నీ మందులు వేసుకున్నావా అని ఒకళ్ళనొకళ్ళు అడుగునే ఏజ్. సో ఒకళ్ళన్నా సరే ఒకళ్ళ మందులు ఒకళ్ళు సరిగ్గా వేసుకునేటట్టు చేయించుకోగలిగితే అదొకటి చాలా ఇంపార్టెంట్. Next, what is very important is sexual life is very important, because testosterone is going to be there till the last, unless he's castrated or he's having a prostate cancer where he has been given medicines to suppress. Then that is a norm thing, so which we have to understand. So then I think if it is affected, they have to meet a gynecologist. We will make it easier and suluvuga etla em cheyochu. Like I said, lubrication is going to be less, hormones are going to be thing. So how to go about it మాట్లాడటానికి ఉంటుంది. So I think the couple as such should sit and talk to each other first. వాళ్ళిద్దరూ కలిసి, ఇది నిజంగా మన జీవితంలో ఇంకో ఫేజు, ఈ ప్రాబ్లమ్స్ని, ఈ సమస్యలు మనం కలిసి సాల్వ్ చేసుకోవాలి, కలిసి కట్టుగా ఉండాలి అని అన్న భావన ఉంటే ఆ తర్వాత మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా? ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయగలరు. అసలు ఫస్ట్ అది అర్థం చేసుకున్న తర్వాత ఎవరిని హెల్ప్ అడగాలని చూడాలి. మళ్ళీ అలాగే చిన్నపిల్లలాగా మా పక్క ఫ్రెండ్స్ని, మా వీళ్ళని అడుగుతాను కాకుండా రైట్ పర్సన్ని చూస్ చేసుకుని అడిగితే వీఆర్ హియర్ టు గివ్ యూ సొల్యూషన్స్. మళ్ళీ వాటిలో సెలెక్ట్ చేసిన బాధ్యత ఇద్దరూ కూర్చుని మీరు తీసుకోవాల్సిన బాధ్యత, అది ఇంపార్టెంట్. చాలాసార్లు ఇలాంటి సొల్యూషన్స్ ఇచ్చినప్పుడు అమ్మాయి మరి అండి ఈ రేజ్లో ఎందుకండి, చూడండి ఇలా అడుగుతున్నాడండి మా ఆయన, ఇట్లాంటివన్నీ కూడా వస్తుంటాయి మనకి. సో దెన్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు టెల్ దట్ ఈస్ నథింగ్ అబ్నార్మల్, దట్ ఈస్ క్వైట్ నార్మల్ అని మీ ఇద్దరి మధ్యలో విషయము. వాటిని ఎలా చేయాలి చెప్పాల్సిన బాధ్యత మాది. బయాలజికల్లీ ట్రూ ఫ్రమ్ ది అదర్ సైడ్. ఎస్ మంజుల్ గారు, ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ యూ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వేల బేబీస్ డెలివరీలో హెల్ప్ చేశారని, దానికి మళ్ళీ డేటా అనలిటిక్స్, ఒక ఎక్సెల్ షీటు, సీక్వల్ డేటాబేస్ పెట్టి అంత అనలిటిక్స్ చేయాల్సి వస్తుంది మనం. నేను అనుకోవటం, నా వైల్డ్ గెస్ ఒక 30,000 మంది పైన దాటి ఉండొచ్చు ఈజీగా. ఐ విష్ అండ్ హోప్ అవన్నీ చాలా ప్లెజెంట్ మెమరీస్. మెజారిటీ ఆర్ ఆల్వేస్ ప్లెజెంట్ మెమరీస్. అవి వదిలేస్తే మనం ఇందాక చాలా రకరకాల ఇంటర్వెన్షన్స్ మాట్లాడుకున్నాం ఇన్ ది లైఫ్ ఆఫ్ ఏ ఉమెన్. ఒక మహిళ జీవితంలో కావాల్సిన అన్ని రకాల హెల్ప్స్ మీరు అన్నిట్లో అరితేరున్నారు. ఒక టాప్ 5 కేసెస్ నాకు చెప్పండి. అది ఎక్స్ట్రీమ్లీ షాకింగ్ అవ్వచ్చు అండ్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైయింగ్ అవ్వచ్చు మీకు యాజ్ ఎ లేడీ. సో ఇప్పుడు 5 అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూద్దాం, చిన్నపిల్లప్పటి నుంచి ఇట్లాగా. సో చిన్నప్పటి నుంచి అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ డాక్టర్, సో దట్స్ ఓవర్. హౌస్ సర్జెన్సీలో మనం ఫస్ట్ టైం యాక్చువల్లీ రియల్ లైఫ్కి ఎక్స్పోజ్ అవుతాం, వేర్ డైరెక్ట్గా పేషెంట్స్ విల్ టాక్ టు అస్. ఆ టైంలో పీడియాట్రిక్స్ పోస్టింగ్ జరిగేటప్పుడు ఒక చిన్న వెరీ క్యూట్ బేబీ, డేస్ బేబీ, naturally will be very tempted to go there. Then a case history తీసి చూస్తే that was first shocking thing for me, because that girl is there because that kid, days baby, was raped by her uncle, and they had done a surgery and removed the uterus and everything, and they had diverted the bowel loop outside. అంటే అది మొత్తం అంత చిన్ని బిన్ని అయిపోయింది. అంటే దట్ నేను చూసేటప్పటికి బేబీ ఈజ్ ఆపరేటెడ్, సో బేబీ వాజ్ లుకింగ్ వెరీ క్యూట్ ఫర్ మీ. బట్ వెన్ తర్వాత నేను హిస్టరీ అడుగుతుంటే పెపం ఇట్ వాజ్ లైక్ సో షాకింగ్ దాట్ అక్కడ ఉన్న ఏరియాలంతా ఆపరేట్ చేసి తీసేసి ఆ పేగుని కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది. అంటే అమ్మాయి లైఫ్ లాంగ్ ఆ అమ్మాయి బయట పేగుతో బతకాలి. ఎవరు? సొంత బాబాయ్ ఇన్ ద హౌస్. వాళ్ళు వర్కింగ్ క్లాస్, వాళ్ళు బయటకు పనిచేయడానికి వెళ్తే డైలీ అంటే. సో ఇది మనుషులా లేక ఏంటి? ఇట్లాంటి హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు అంటే మనం ఎవరిని నమ్మి మనం దీన్ని ఇవ్వకూడదు అనేది. సో దిస్ హ్యాస్ చేంజ్ ద వే ఐ లుక్ ఎట్ లైఫ్ అండ్ ట్రస్ట్ పీపుల్. అంటే దేనికి ఒక రిలేషన్షిప్స్కి మీనింగ్ లేదు, అంటే కూతురు వరుసనా ఏ వరుస అనేది వావి వరుసలు లేవు అని.
దెన్ వెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ చూస్తూ ఉన్నప్పుడు ఐ హ్యావ్ సీన్ ఒక 7th క్లాస్ ఇన్ అ వెరీ బిగ్ స్కూల్ దాంట్లో నుంచి ఒక పాప వాళ్ళ మదర్ తీసుకుని వచ్చి వైట్ డిశ్చార్జ్, ఇంకా మెనార్కి కూడా రాలేదు ఆ అమ్మాయికి. రెగ్యులర్ ఒక పీడియాట్రిషియన్ హ్యాస్ టోల్డ్ ద మదర్, అమ్మ ఇంకా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తుంది, ఒక్కసారి డాక్టర్ మంజుల దగ్గరికి వెళ్ళి చూపించమ్మా అని. దెర్ ఇస్ లాట్ ఆఫ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ కీపింగ్ ఆన్ కమింగ్ అనమాట. దెన్ వెజనై వాజ్ లాక్స్ ఆల్సో, సో ఐ రియల్లీ సస్పెక్టెడ్ చైల్డ్ అబ్యూస్. స్పోక్ టు ద మదర్. She naturally was shocked and she was not ready to accept. Said, it's okay, I might be wrong, but right now there is infection, this is it. But elli koncham kanuku chudandi, keep your eyes and this thing open. Then she goes back home, and then next time when she comes and starts crying, it is the son who is raping the daughter. My God. సో ఇలాంటివన్నీ చూసేటప్పుడు నిజంగా అసలు ఏంటి అవుతుంది ఈ రెగ్యులర్ దీంట్లో, అంటే మనం ఎవరిని పెంచడంలో తప్పులు చేస్తున్నాము అనేది అర్థం కాదు. ఓకే, దట్ కిడ్ కుడ్ నాట్ టెల్ బికాస్ కిడ్ డస్ నాట్ నో ఇట్ ఈస్ రాంగ్. ఆ పాపకి అది తప్పు అని కూడా తెలియదు, ఎందుకంటే మనం ఎవరైనా చెప్పలేదు, పేరెంట్స్గా చెప్పలేదు అది తప్పు అని. దట్స్ వెన్ ఇంకా ఈ బయట ఎక్స్ప్రెస్ చేయటం అనేది. అండ్ ఎనదర్ షాకింగ్ ఇన్స్ట్రుమెంట్ యాజ్ వెన్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ విచ్ చేంజ్డ్ మై పర్స్పెక్టివ్ ఎనదర్ వే ఇస్ వి లిసన్. చాలా వింటూ ఉంటాం, ఇది అన్నెసరీ హిస్టెక్టమీ జరుగుతాయి, ఆ ఊర్లో యూట్రస్లే లేవు అట్లా ఇట్లా అనేసి. ఐఎమ్ ఆల్వేస్ డిఫెండింగ్ డాక్టర్స్ అండ్ ఐ సే దట్ అట్లా అవ్వద్దు, ఏదో కారణం లేకుండా ఎవరు ఏం చెయ్యరు అట్లా. దట్స్ ద వే వీ లుక్ ఎట్ ఇట్. సో అట్లా జరిగేటప్పుడు ఒక వన్ పేషెంట్ కేమ్ టు మీ విత్ పెయిన్ అనమాట. ఐమ్ టాకింగ్ అబౌట్ 20 మేబీ 2000 టైమ్స్. ఓకే, విత్ అది అపెండిక్సైటిస్. సో నేను చూసి, అమ్మా ఇది అపెండిసైటిస్ అమ్మా, యూ గో టు ద సర్జన్ ఇమీడియట్లీ అని పంపించేసి అయిపోయింది. ఆఫ్టర్ దట్ మేబీ ఆఫ్టర్ 2 months ఐ సా హర్ అగైన్ ఆన్ ద రోడ్స్ వాకింగ్. నేను అప్పుడు క్లినిక్ నుంచి బయటకు వస్తే, ఏమ్మా పాప ఎలా ఉన్నావు అంటే, బాగున్నానండి, నేను ఊరు వెళ్ళాను, అక్కడ అపెండిక్స్తో పాటు యూట్రస్ కూడా తీసేశారని. దాట్ హ్యాడ్ గివెన్ మీ రియల్ తమాచా ఆన్ మై ఫేస్. ఎందుకు అంటే, ఇద్దరు పిల్లలు అయిపోయారు కదండి, ఇంకా అవసరం లేదన్నారు, తీసేశారు. సో దట్ వాజ్ ద కాన్సెప్ట్ ఇన్ దోస్ డేస్. బట్ ఓవర్ టైమ్ ఐ రియలైజ్డ్ యూట్రసెస్ వర్ రిమూవ్డ్ లెఫ్ట్ రైట్ సెంటర్, నాట్ జస్ట్ బై డాక్టర్స్, బై పేషెంట్స్ ఆల్సో. ఎందుకని? పీరియడ్స్ రాకుండా ఉంటుంది, నాకు బ్రేక్స్ రావు, నాకు వర్క్లో ప్రాబ్లము, ప్లస్ ఐల్ గివ్ యూ షాకింగ్ ఎలిమెంట్, వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటే తర్వాత ప్రాబ్లం ఉండదు. ప్రెగ్నెన్సీస్ రాయి, వేరేది ఉండి ట్యూబెక్టమీ అవ్వలేదు అనుకోండి ఇది. సో ఇవన్నీ వెన్ ఐ స్టార్టెడ్ నోయింగ్ ఇట్ వాజ్ లైక్ ఐ థింక్. బట్ ఇవన్నీ ఎందుకు డెసిషన్స్ తీసుకుంటున్నారు అట్లా? బికాస్ దే డిడ్ంట్ నో ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ రిమూవింగ్ యూట్రస్. సో దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ మై అవేర్నెస్ క్యాంపెయిన్ ఆఫ్ యాంటీ హిస్టెక్టమీ. అవసరం లేదు, దెర్ ఆర్ మెనీ టెక్నిక్స్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్ యూ హ్యావ్. సో ఊరికే 40 ఏళ్ళ తర్వాత లోపల ఊరికే ఇలా తీసేసుకుంటూ వెళ్ళకూడదు అనేది ఇది అనమాట. దెన్ ఐ థింక్ వెన్ వి సే కమ్ అక్రాస్, ఐ థింక్ లాట్ ఆఫ్ పోస్ట్ డెలివరీ ఇష్యూస్, ద చిల్డ్రన్, మదర్స్ అండ్ postpartum psychosis, మదర్ ట్రయింగ్ టు థింక్ ఆఫ్ కిల్లింగ్ ద బేబీస్, ఇవన్నీ కూడా చూసి ఉంటాం అనమాట మేము. సో వీ టెల్, లేదు యూ నీడ్ ట్రీట్మెంట్. ఫ్యామిలీ వాళ్ళు, మా అమ్మాయికి ఏం లేదండి. బట్ ఇవన్నీ కూడా రియాలిటీస్. ఇంకొక థింగ్ విచ్ యాక్చువల్లీ వెన్ వీ స్పోక్ అబౌట్ ఈస్థెటిక్ గైనకాలజీ, వై డిడ్ ఐ గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూ ఇట్? దిస్ ఆల్సో హ్యాపెండ్ అబౌట్ 10 years ago. One old couple used to come to me, 75 plus, both of them. When I say old, 75 plus I'm telling, I'm not talking about 50s and all. Okay, మంచిగానే ఆవిడకి వచ్చేది, ట్రీట్మెంట్ చేసేది అయిపోయింది. ఒకసారి వచ్చి ఆవిడ ఏడటం మొదలెట్టేసింది. దెన్ హర్ డాటర్ కేమ్ అలాంగ్ విత్ హర్. Because of inability to have a sexual life at that particular age, because of her vaginal this thing, that man started having an affair with the intlo vanta manishi. My God. And anni aastulu, they're all rich people, I'm not talking, anni aastulu ame పేరు మీద రాస్తున్నారు. Now that's when children got up. అప్పటి వరకు మదర్ సఫర్ అవుతుందా ఏంటి, ఎవరిని వాళ్ళకి ఏం పట్టల. ఆస్తులు ఎప్పుడైతే ఆమె పేరు మీద రాస్తారో, దట్ గర్ల్ ఈస్ వెరీ యంగ్, దట్ వంట చేసే అమ్మాయి, షీ ఈస్ లైక్ everything to him now. At that age, his priority is only that. ఇంకా నేను ఎలాగో చచ్చిపోతాను, whenever it is, she's keeping me happy in every way, food wise and then bed wise. So రెండు విధాలా హ్యాపీ చేస్తున్నప్పుడు అనేసి, then I had to talk and then get her vagina, everything normal size, shape and everything అనమాట. So that's when we speak about why aesthetic gynecology is important, because you have attained menopause but man has not attained menopause. మెన్లో మెనోపాజ్ ఉంటుందా? ఉంటుంది. Okay. When, like I told you, when that is very very rare, but Okay. very few people go through that. Okay. But they have not undergone that. So daniki we have to change and take help to become the norm rather than going through these things అనేది యాక్సెప్ట్ చేసి అండర్స్టాండ్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎంత టైమ్లీ.
దెన్ ద లాస్ట్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే, ఐ ఫీల్ వెరీ ఏం చేయలేకపోవటం అనేది క్యాన్సర్స్ విచ్ హ్యావ్ ఇంక్రీస్డ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. యంగ్ గర్ల్స్ 15 years, 16 years, 18 years coming with ovarian cancers. I always say women are very lucky because all the diseases of women are curable or controllable. All cancers are also curable or controllable, majority, except ovarian cancer. Because by the time ovarian cancer is detected, it is third stage. సో మెటాస్టైజ్ అయిపోయింది. అయిపోతుంది, అండ్ అవుట్కమ్స్ ఆర్ ఆల్సో వెరీ బ్యాడ్. కీమోథెరపీ పిల్లల్లో అది. So when suddenly they come with ovarian cancer, but we don't know it is cancer and twisted when we go with scope, then unknowingly suddenly it's upgraded. అవన్నీ చాలా బాధ వేస్తుంది, చాలా ఇదేస్తుంది, అంటే తప్ప అని. అలా అని ప్రతి ఓవరీకి ఓపెన్ సర్జరీ చేయాలా, ఆర్ వి పుషింగ్ దెమ్ ఇంటూ ఇది, అది ఎక్కడ అనేది చాలా సిచ్యువేషన్. So when young girl who used to be like, she used to adore me, we did 3 surgeries for that kid, chemotherapy, still we could not save her. She was in our hospital only. Last day also she took a selfie with me and she posted on her Instagram, my doctor anesi. That is something which hit me very badly. And unfortunately the world, we lose very few patients, but I never forget patients I lose. So but unfortunately world lo all these diseases, cancers are increasing, so we have to change the way we live. That is what, అది మన కోసం కాదు, we change the lifestyle we live, it affects the whole మానవాళికి. అది గుర్తుపెట్టుకోవాలి. మంజుల గారు, మనం మోడర్న్ మెడిసిన్, సైన్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్, కటింగ్ ఎడ్జ్ స్టఫ్ మాట్లాడుకున్నాం, కానీ కొన్ని ట్రెడిషన్స్, బోర్డరింగ్ ఆర్థోడాక్సీ కుడ్ బి దేర్. హౌ కెన్ వి బ్లెండ్ దీస్ థింగ్స్? కాబట్టి ఎవరికి వింతగా అనిపించకూడదు. ఈ విషయంలో నేను ఒకటి చెప్పాలి. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది అంటే అవకాశవాదులు. మా వరకు వచ్చినంత వరకు మా ఇష్టం వచ్చినట్టు, అంటే పేరెంట్స్ మాట ఏ విషయంలోనూ వినరు, ఎప్పుడూ వినరు, బయట తింటంలో వినరు, ఎక్కడా వినరు. కానీ డెలివరీ అయిన తర్వాత చెవిలో కాటన్ ఎందుకు పెట్టుకున్నావమ్మా, మా అమ్మ చెప్పిందండి. పొట్ట చుట్టూ ఆ గుడ్డ ఎందుకు కట్టుకున్నావమ్మా, మా అత్తగారు చెప్పారండి. ఇది ఎందుకు తినట్లేదమ్మా, పప్పు తింటే ఇది వస్తుందంటండి. అంటే దే థింక్ సైన్స్ హ్యాస్ ఇవాల్వ్డ్ ఎవ్రీవేర్. అంటే మిగతా అన్ని విషయాలు ఏవి వినం మన పేరెంట్స్ మాట, అప్పుడు మాత్రమే వినాలి మనం ఆ పేషెంట్ మాట. లాజిక్ ఉందా? లేదు. ఓకే, ఎక్కడో జపాన్లో పుట్టిన వాళ్ళు పప్పు తినకుండా ఉంటారా? తింటారు. వాళ్ళ పిల్లలకి ఏమైనా అయిందా? అవ్వదు. ఓకే, ఇక్కడ ఎవరో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారా? లేదు. దెర్ ఇస్ నో లాజిక్, దే నో దాట్. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఎందుకు ఇట్ డజంట్ హర్ట్ దెమ్ కదా అనేసి. సో డజంట్ హర్ట్ దెమ్, కరెక్టే. కానీ కూడా దెన్ దెర్ ఇస్ నో లాజిక్ అండ్ దిస్ థింగ్. ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దెర్ ఈస్ సైంటిఫిక్ బేసిస్ టు సంథింగ్ వాట్ దే టెల్ వితౌట్ నోయింగ్ సైన్స్. అంటే ఏంటంటే పాత రోజుల్లో అనుభవంతో చెప్పినే ఉంటాయి, వాటికి సైన్స్ లేకపోయినా కరెక్టే ఉంటాయి. అలాంటివి పాటించడంలో ఓవర్ టైమ్ వీ హ్యావ్ ఇవాల్వ్డ్ ద సైన్స్, వి నో. బట్ సర్టన్ థింగ్స్ డస్ నాట్ హ్యావ్ మీనింగ్. అలాంటప్పుడు లైక్ ఇది మనం దెబ్బ తగ్గగానే ముందు అంత పసుపు వేసేయటం. పసుపు ఈజ్ డెఫినెట్లీ యాంటీది అని తెలుసు, కానీ అలా ఆ పరంగా వేస్తే కాదు. దట్ బికమ్స్ మోర్ టాక్సిక్, మోర్ డిఫికల్ట్ ఫర్ us. చాలా చాలా డేంజరస్. సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్, ప్లీజ్ లిసన్ టు యువర్ డాక్టర్స్. వాళ్ళని హర్ట్ చేయమని మేమేం అనట్లేదు, కానీ ప్లీజ్ అన్నీ వినం, మన పేరెంట్ మాట ఇవి మాత్రమే వింటాము అనే దాంట్లో నుంచి బయటకు వచ్చి తప్పనిసరిగా డాక్టర్లతో మాట్లాడి వాళ్ళు చెప్పింది వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ వెన్ యూ టాక్ అబౌట్ ఎనీథింగ్, ప్రతిదీ మన వాదన వితండవాదం, డాక్టర్లతో కూడా నేను చదివానండి, నాకు తెలుసు వాట్ ఈస్ దిస్ అంటూ మాట్లాడే గూగుల్ డాక్టర్స్ ఎక్కువ ఉన్న రోజుల్లో నేను చెప్పేది ఒకటే, తలనొప్పి అనేది మీతో మాట్లాడితే నాకు రావచ్చు, నాతో మాట్లాడితే మీకు రావచ్చు, ఎండలో తిరిగితే రావచ్చు, సరైన ఫుడ్ తినకపోతే రావచ్చు, అలాగే మనకి డిహైడ్రేషన్ రావచ్చు, బ్లడ్ ప్రెషర్తో రావచ్చు, అలాగే క్యాన్సర్తో కూడా రావచ్చు. డజంట్ మీన్ హెడ్ఏక్ వస్తే నాకు చదివేసి నాకు క్యాన్సర్ ఉందండి, నాకు హెడ్ఏక్ వచ్చింది అంటే కాదు. సో మీకేంటుందో చెప్పడానికి మేమున్నాం. కానీ ఇంకొకటి, సిమ్టమ్స్ అన్నీ విన్నాక అన్నీ అయిపోయాక నాకెందుకు వచ్చిందో చెప్పండి అంటే దానికి కూడా మేము లేము. దానికి గూగుల్ ఉంది, చదవండి. కానీ వచ్చిన దాన్ని ట్రీట్ చేయడానికే డాక్టర్స్. ప్రాబ్లం కావాలా గూగుల్కి వెళ్ళండి, సొల్యూషన్ కావాలా డాక్టర్కి వెళ్ళండి. మంజుల గారు, థ్యాంక్స్ అ లాట్. ఐ హోప్ అవర్ ఆడియన్స్ విల్ అప్రిషియేట్ అండ్ లైక్ దిస్ వెరీ సైన్స్ బేస్డ్, శాస్త్రీయంగా మనం చేసిన ఈ ప్రయత్నాన్ని వాళ్ళు నిజంగా వాళ్ళకి నచ్చుతుందని ఆశిస్తున్నాను. మనం చాలా ఇన్డెప్త్ సెషన్స్ చేయాలి భవిష్యత్తులో. డెఫినెట్లీ. It's always a pleasure, and it has been a pleasure talking to you, Murli.